హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణాకరణన్ గారు రచించిన నీ రాక కోసం నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రాజభవన్ అంతా భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. అందరి మొహాల్లోనూ తెలియని భీతి చోటు చేసుకుంది. రాజు ప్రత్యేక మందిరంలో విసురుగా పచారులు చేస్తున్నాడు. అతని మొహం పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. పక్కనే నిల్చుని భర్తకేసి భయంగా చూస్తోంది మాద్రి. శ్వేత తలదించుకుని కూర్చున్నాడు. ఎన్నాళ్ల నుంచి జరుగుతోంది ఈ భాగవతం? పచారులు ఆపి తీక్షణంగా అన్నాడు రాజు కొడుకునుద్దేశించి. భాగవతం కాదు నాన్నగారు, రథి నేను ప్రేమించుకున్నాం, అందుకే. అతని మాట పూర్తి కానేలేదు. రాజు కొట్టిన దెబ్బతో అతని చెంప ఇంతలావును పొంగిపోయింది. రాణి వణికిపోయింది. ఎంత ధైర్యం రా నీకు? నిన్ను రాజును చెయ్యాలని నేను ప్రయత్నిస్తుంటే అడుక్కు తింటానంటావా? ఎండ కన్నెరగని చక్రవర్తి కుమార్తెను తెచ్చి చేద్దామనుకుంటే కూలి పని చేసుకునే గూడెపు పిల్ల మీద మనసు పడతావా? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? భవంతి అదిరిపోయేలా అరిచాడు రాజు. శ్వేత మౌనంగా ఉండిపోయాడు. జలంధరని కాదన్నది కూడా దీన్ని చూసుకునే కదూ? కొడుకు మొహంలోకి తీక్షణంగా చూస్తూ అన్నాడు రాజు. అవును, నాకు రథీని చూసిన దగ్గర నుంచి ఆమె నా ప్రియనేస్తం అనిపించింది. ఆమె అంటే ఇష్టం ఏర్పడింది. ఆమె లేనిదే బ్రతకలేనని అర్థమైపోయింది. భయంగా అన్నాడు శ్వేత. అంతే. రాజుకి ఒళ్ళు తెలియలేదు. కొడుకును పట్టుకుని గొడ్డును బాదినట్లు బాధేశాడు. తల్లి మనసు తల్లడిల్లిపోతోంది. అతనికి అడ్డు వెళుతూ, పోయిందా మహారాజా? తెలిసి తెలియని పసివాడు ఏదో చేస్తే ఇంతలా దండించాలా? వాడు మన కన్న కొడుకన్న మాట కూడా మర్చిపోయారా? అందే ఆవేశంగా. వీడు వీడు పసివాడా? ఎంత నాటకవాడి మనల్ని మభ్యపెట్టాడు. వీణ్ణి కొట్టడం కాదు, కొయ్యాలి. ఆవేశంతో ఊగిపోయాడు రాజు. మీరు కోసినా కొరత వేసినా నేను ఆ మాటే చెప్తాను. నేను రథిని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను. మీరు కాదంటే ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను గాని మీరు కోరినట్లు వేరే రాజకన్యను పెళ్లాడను, నిర్భయంగా అన్నాడు శ్వేత. ఫలితంగా మరిన్ని దెబ్బలు తిన్నాడు. రాణికి దిక్కు తోచడం లేదు. విషయం తెలిసిన నానాజీ పరిగెత్తుకొచ్చాడు. అతన్ని చూడగానే ప్రాణం లేచినట్లయింది మాద్రికి. చూడండి నానాజీ, పసివాడిని ఎలా బాగుతున్నారో. వాడికేమైనా అయితే మేమేమైపోవాలి? ముందు ఈ దారుణాన్ని ఆపండి అంది ఏడుస్తూ. అతి కష్టం మీద రాజుని రవ్వంత శాంతింపచేసి కూర్చోపెట్టాడు నానాజీ. తర్వాత శ్వేత దగ్గరగా వచ్చి, ఏమిటి నాయనా ఇదంతా? నాన్నగారి గురించి నీకు తెలుసు కదా, ఆయన్ని ఎందుకు బాధ పెడతావు? ఆయన బాధపడే పనులు ఎందుకు చేస్తావు అన్నాడు అతన్ని పొదవి పట్టుకుంటూ. రాకుమారుణ్ణి చూస్తుంటే అతనికి దుఃఖం వచ్చేస్తుంది. నాకు ఎవరిని బాధించాలని లేదు నానాజీ. దీన్ని చూడకుండా ఉండాలని ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కావడం లేదు నానాజీ. తను దూరం అయితే నా ఊపిరి ఆగిపోతుందనిపిస్తుంది. నేనేం చెయ్యను అంటూ బావురమన్నాడు. నీ ఊపిరి కాదు, దాని ఊపిరి ఆగిపోతుంది కఠినంగా అన్నాడు రాజు. తుళ్ళిపడి చూశారంతా. ఏమిటి మహారాజా మీరనేది అన్నాడు నానాజీ ఆందోళనని కనిపించనివ్వకుండా. ముందు దాన్ని దాని తల్లిదండ్రుల్ని బంధించి తీసుకురండి. ఎంత ధైర్యం లేకపోతే గూడెంలో పుల్లలేరుకుని బతికే పిల్ల రాకుమారుడి మీద వల వేస్తుందా? ఇంటి పిల్లలా చూసిన వారి ఇంటికే ఎసరు పెడుతుందా? లేదు, దాన్ని క్షమించను. దీనికి శిక్షగా దాన్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని కోటగుమ్మాన్ దగ్గర ఉరి తీయాలి. అదే శిక్ష, ఆవేశంగా అన్నాడు రాజు. అంత మాట అనద్దు మహారాజా. రథి కొన్నేళ్లుగా మన ఇంట్లో పిల్లలా పెరిగింది. ఆమె చేసింది తప్పే కాదనను, కానీ ఆ పిల్లది తెలిసి తెలియని వయసు, ఏదో తొందరపడింది. అందుకు శిక్షగా వాళ్ళని దేశం నుంచే పంపేద్దాం. అంతేగాని మరణశిక్ష వేసి ఆ కుటుంబానికి అన్యాయం చేయకండి ప్రభు అంటూ వేడుకున్నాడు నానాజీ. అవే మాటలు మాదిరి కూడా చెప్పింది. అయినా రాజు శాంతించలేదు. నా వంశానికి కళంకం తేవాలనుకున్న వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వను అన్నాడు స్థిరస్వరంతో. వంశం వంశం వంశం, ఈ వంశం తప్ప మీ నోటంట ఇంకో మాట రాదా? అసలు యువరాజుకి ఈ అవకాశాన్ని కల్పించింది మనం కదూ. పోనీ చిన్నతనంలో ఆడుకున్నారు, పాడుకున్నారు, పసిపిల్లలే అని సరిపెట్టుకున్నాం. కానీ రథి ఈడేరిన తర్వాత కూడా వారినంత చనువుగా ఎందుకుండనిచ్చాం? అగ్నిని ఆజ్యాన్ని పక్కపక్కనే ఉంచి అది మండిందని బాధపడటంలో ఎంతవరకు న్యాయం ఉంది? ఆవేశంగా అంది మాద్రి. అంటే వాళ్ళని దగ్గర చేర్చి నేనే ప్రోత్సహించానంటావా? కస్సుమన్నాడు రాజు. ఇందులో మనందరిది తప్పుంది. ఎంతసేపు వాళ్ళు పసివాళ్ళని అనుకున్నామే తప్ప ఆకర్షణకు లోనయ్యే అతి ప్రమాదకరమైన వయసుని అనుకోలేకపోయాం. జరిగిందేదో జరిగిపోయింది. మీకు కోపంగా ఉంటే రథిని దాని కుటుంబాన్ని దేశ బహిష్కరణ చేయండి. అంతేకాని అన్యాయంగా అమాయకులైన
ముగ్గురు ప్రాణాలు తీసి పాపం ఒడిగట్టుకోకండి అంది మాద్రి ఆవేశం ఆవేదన నిండిన గొంతుతో. అయితే రాజు అదేమీ వినలేదు. నానాజీ, రేపు అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకి దోషులు ముగ్గురికి బహిరంగ మరణశిక్ష అమలు జరగాలి, ఏర్పాట్లు చెయ్యండి అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు. కుప్పకూలిపోయింది రాణి. భావరహితంగా ఉండిపోయిందాడు శ్వేత. కొండయ్య, నాగమ్మ విషయం విని గొల్లుమన్నారు. ఇద్దరూ కలిసి కూతుర్ని గొడ్డును బాదినట్లు బాది తర్వాత ఆమెను పట్టుకుని బావురుమన్నారు. ఊరంతా చేరిపోయింది అక్కడికి. కొందరు జాలిపడ్డారు, కొందరు ఆనాడు మేం చెప్తే విన్నారా అంటూ గొణిగారు. రది మాత్రం నిర్వికారంగా కూర్చుండిపోయింది. విషయం నీకు అర్థం కావడం లేదే రది. రేపు మనందరినీ పురప్రజల ముందు బహిరంగంగా ఉరితేస్తారు తెలుసా అంది నాగమ్మ ఏడుస్తూ. తెలుసు అంది రది. తెలిసే అంత ధైర్యంగా ఉన్నావా? రది, నా మాట విని మహారాణి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకోవే. ఇక జీవితంలో యువరాజు ఛాయలకు కూడా రానని ప్రమాణం చేయవే. ఆమె మనసు కరిగి మనకి ప్రాణభిక్ష పెట్టొచ్చు. అప్పుడు మనం ఎక్కడికైనా దూరంగా పోయి బతుకుదాం అంటూ బతిమాలింది నాగమ్మ. నేను చెప్పను, ఎందుకంటే శ్వేతను వదిలి బతకలేను కనుక అంది రది. తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడవటం తప్ప ఇక్కడ వీళ్ళు ఇంట్లో ఉండి బందీలయ్యారు. అక్కడ యువరాజు రాజభవంతిలో బందీగా మారాడు. ఇరువురికి గట్టి కాపలా ఏర్పాటు చేశాడు మహారాజు. ఇక ఈ శిక్ష ఆగదని నానాజీకి అర్థమైపోయింది. రది పోయిన తర్వాత శ్వేత ఉండడని అతనికి బాగా తెలుసు. రాజు మూర్ఖత్వంతో 4 నిండు ప్రాణాలు బలైపోతాయి. రాజ్యం అల్లకల్లోలమైపోతుంది. యువరాజు పోయాక రాజు మాత్రం హాయిగా బతుకుతాడా? చావలేక బతుకుతున్న రాజు రాజ్యపాలన ఏం చేయగలడు? పరిస్థితులు గమనించిన పరరాజులు రాజ్యం మీద పడి ఆక్రమించుకుని రాజదంపతుల్ని చంపేస్తారు. అప్పుడు దేశమే సర్వనాశనమైపోతుంది. ఇలా జరుగుతుందని తెలిసే ఆ రోజు నాగదేవత అంతగా హెచ్చరించింది. లేదు, అలా జరగటానికి వీల్లేదు. ఎలాగైనా ఆ ప్రేమికుల్ని తద్వారా రాజ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ఎలా? ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎలాగైనా యువరాజుని రథిని దేశం దాటించేయాలి. ఆ ప్రయత్నంలో తనేమైపోయినా పర్వాలేదనుకున్నాడు. నిజానికి రాజు నిర్ణయం ప్రజల్లో చాలామందికి నచ్చలేదు. తనకి బాగా నమ్మకస్తులైన 4 భటులతో సంప్రదించాడు నానాజీ. అవును, వారిని ఎలాగైనా కాపాడాలి అన్నాడు ఏకగ్రీవంగా. తర్వాత పథకాలు వేయటం మొదలుపెట్టాడు. ఆపై ఎవరేం చెయ్యాలో చెప్పాడు నానాజీ. ఆ సాయంత్రం నానాజీ రాజభవంతికి వెళ్ళాడు. అక్కడంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది. విశాలమైన గదిలో ఆసనం మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు మహారాజు. అతనికి ప్రణామం చేశాడు నానాజీ. నానాజీ మీద ఏమాత్రం అనుమానం లేని రాజు అతన్ని ఆహ్వానించి కూర్చోబెట్టాడు. అతని మొహమంతా పీక్కుపోయి 10 లంకణాలు చేసినట్లుగా ఉంది. యువరాజు ఎలా ఉన్నారు మహారాజా? మృదువుగా అడిగాడు నానాజీ. మూర్ఖుడు, తిండి నీళ్లు లేకుండా అలా పడున్నాడు. ఆవేశం ఆవేదన నిండిన గొంతుతో అన్నాడు రాజు. ఏమిటి, భోజనం కూడా చెయ్యలేదా? పోనీ నేను చెప్పి చూడనా? చూడండి నానాజీ, కన్నబిడ్డ అలా తిండి తిప్పలు మాని పస్తులు పడుంటే మేం మాత్రం తినగలమా? ఏడుస్తూ అంది మాద్రి. సరే, మీరిక్కడే ఉండండి, నేను బుజ్జగించి చెప్తాను అంటూ యువరాజున్న గదికేసి నడిచాడు నానాజీ. అక్కడే ఉన్న ఓ దాసి తలుపు తాళం తీసి అవతలికి పోయి నిలబడింది. యువరాజా, మృదువుగా పిలిచాడు నానాజీ. 2 మోకాళ్లలో తల పెట్టుకుని కూర్చున్న శ్వేత తలెత్తి చూశాడు. ఎదురుగా నానాజీ కనపడేసరికి అతనికి పుట్టెడు దుఃఖం వచ్చింది. భోజనం ఎందుకు చేయలేదు రాకుమారా? మృదువుగా అడిగాడు నానాజీ అతనికి దగ్గరగా వెళ్ళి. నాకు రథీ లేని జీవితమే వద్దు, ఇక భోజనం ఎందుకు? నిర్లక్ష్యంగా అన్నాడు శ్వేత. నానాజీ అతనికి సైగ చేసి, భోజనం చెయ్యకపోతే సమస్య పరిష్కారం అవుతుందా? నా మాట విని భోజనం చెయ్యండి అంటూ అతని చేతిలో ఓ కాగితం పెట్టాడు నానాజీ. దాన్ని విస్మయంగా అందుకుని చదివిన శ్వేత మొహం వెలిగిపోయింది. ఏదో అనబోతుంటే ష్ అని సైగ చేసి మళ్ళీ బిగ్గరగా, మీరు భోజనం చేయకపోతే రాజు రాణిలే కాదు, దివాణంలో ఎవరూ భోంచెయ్యరు. కనీసం వాళ్ల కోసమైనా మీరు తినాలి కదా అన్నాడు నానాజీ. కాసేపు తర్వాత బయటకొచ్చి, యువరాజుకి భోజనం పెట్టండి మహారాణి అన్నాడు. రాజు రాణి మొహాల్లో వెలుగు కనిపించింది. రాజే స్వయంగా వెళ్లి కొడుకును తీసుకొచ్చి అన్నం తినిపించాడు. శ్వేత పరిస్థితి చూస్తుంటే అతనికి దుఃఖం వచ్చేసింది. శ్వేత మౌనంగా అన్నం తిన్నాడు. చూడు నాయనా, జరిగింది ఓ పీడకల అనుకుని మర్చిపో. ఇంకా ఆ రథీని గురించి ఆలోచించనని నాన్నగారికి చెప్పు, నిన్ను క్షమించేస్తారు అనునయంగా అంది మాద్రి. శ్వేత మాట్లాడలేదు. ఈ మాత్రానికే కొడుకులో మార్పు వచ్చిందని మురిసిపోయిందా పిచ్చి తల్లి.
చేశాక మళ్ళీ మౌనంగా తనని బంధించిన గదికేసి వెళ్ళబోయాడు. అయితే మహారాజు, అక్కడికొద్దు, వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో, కానీ బయటికి వెళ్ళాలని ప్రయత్నించుకు, ఎందుకంటే నిన్ను 1000 కళ్ళు కనిపెడుతూ ఉంటాయి అన్నాడు. భర్త కాస్త శాంతంగా మాట్లాడేసరికి మాత్రి పొంగిపోయింది. ఇక వాడెక్కడికి వెళ్ళడు, నాది హామీ అంది ఉత్సాహంగా. అవును మహారాజా, ఇక యువరాజు ఆ పిల్లని కలవడు, ఇక మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు నానాజీ. అంతకన్నా నాకు కావలసిందేముంది, కానీ ఆ రది కుటుంబం మాత్రం బతకూడదు, గుర్తుందిగా గంభీరంగా అన్నాడు రాజు. ఎందుకు గుర్తులేదు మహారాజా, మీ పంతం పట్టుదల నేను ఎరగనివా, ఆ ఏర్పాట్లలోనే ఉన్నాను అంటూ వెళ్ళిపోయాడు నానాజీ. శ్వేత తన గదిలోకి నడిచాడు మౌనంగా. అర్ధరాత్రి దాటింది. ఊరంతా నిద్రావస్థలో ఉంది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన కొండయ్య, నాగమ్మలు, బయట కాపలా కాస్తున్న 2 భటులు కూడా నిద్రాదేవి ఒడిలో ఒదిగిపోయారు. నానాజీ, అతని మనుషుల సహాయంతో బయటపడ్డ శ్వేత సరాసరి రథి ఇంటికొచ్చాడు. అందరూ గాఢ నిద్రలో ఉండటంతో పెరటివైపు కిటికీ దగ్గరికెళ్ళి మెల్లగా రథిని పిలిచాడు. నిద్ర పట్టగా పక్క మీద పొర్లుతున్న రథి శ్వేత గొంతు వినిపించేసరికి గబాలన లేచి కిటికీ కేసి చూసింది. త్వరగరా అన్నట్లు సైగ చేశాడతను. ఓసారి భయంగా నిద్రపోతున్న తల్లిదండ్రుల కేసు చూసి చప్పుడు కాకుండా పెరటి తలుపులు తీసుకుని అతని దగ్గరకెళ్ళింది రతి. అతన్ని చూసేసరికి దుఃఖం ఆగలేదు ఆమెకి. గుండెల మీద వాలి బావురుమంది. ముందు పద, తొందర పెట్టాడు అతను. ఎక్కడికి? నగరానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, కానీ బయట కాపలా వాళ్ళని గురించి నువ్వేం దిగులు పడకు, వాళ్ళంతా తప్పతాగి పడుకున్నారు, మన కోసం మంచి అశ్వం సిద్ధంగా ఉంది, తొందరగా పద అన్నాడు శ్వేత. అంతా అయోమయంగా అనిపించింది రతికి. ఇక ఆలోచించుకు, ఇదంతా చేసేది మన నానాజీయే. ఆయన పథకం ప్రకారమే ఆయన మనుషులు వీళ్ళందరి చేత తాగించి మన దారి సుగమం చేశారు. ఇక ఆలస్యం చేస్తే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడలేడు అంటూ ఆమె రెక్క పట్టుకుని లాక్కెళ్ళాడు శ్వేత. ఇద్దరూ కలిసి నాగాలయానికి వెళ్లారు. అక్కడ నానాజీ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఓ పక్కగా పంచకళ్యాణి అనబడే శ్వేతాస్యం సిద్ధంగా ఉంది. ఏమిటి ఇంత ఆలస్యం, తొందరగా రండి అని నాగదేవత మెడలోని పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు తీసి శ్వేతకిచ్చి, తొందరగా ఆమె మెడలో 3 ముళ్ళు వేయి అన్నాడు నానాజీ. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని మాట ప్రకారం పసుపు తాడు రథి మెడలో కట్టాడు శ్వేత. తరువాత ఆమె నుదుట కుంకుమ దిద్దాడు. దీర్ఘాయుష్మాన్ భవ, ఇక తొందరగా ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోండి, దొరికింది తినండి, కలకాలం ఇద్దరూ ఒకటిగా కలిసి బతకండి. తన కాళ్లకు నమస్కరిస్తున్న నూతన దంపతుల్ని అశ్రునయనాలతో దీవిస్తూ తొందర చేశాడు నానాజీ. ఈ విషయం మహారాజుకు తెలిస్తే భయంగా అంది రతి. ఏం చేస్తారు, మీరు దూరంగా వెళ్ళిపోతారు, అది చాలు. ఇక నన్నేం చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను అనుభవించటానికి, తడి కళ్లతోనే నవ్వాడు నానాజీ. రతికి శ్వేతకి కూడా దుఃఖం వచ్చేసింది. రాకుమారా, ఈ ఓదార్పులకి ఇది సమయం కాదు, మళ్ళీ తెల్లవారిపోతుంది, తెల్లవారకుండానే మీరు ఈ పరిసరాలు దాటిపోవాలి అంటూ హెచ్చరించాడు నానాజీ. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుని ఇద్దరూ కలిసి అశ్వాన్ని అధిరోహించారు. మరుక్షణం అది పరుగు తీసి క్షణాల్లో కనుమరుగైపోయింది. నానాజీ మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు తడి కళ్లతో. తల్లి నాగదేవత, నేను చేసింది మంచి పను చెడు పను నాకు తెలియదు, కానీ నిజమైన అమర ప్రేమికుల్ని విడదీయడం అమానుషం అనిపించి ఈ సాహసాన్ని చేశాను. ఇక వాళ్ళని రక్షించాల్సింది నువ్వే తల్లి అంటూ చేతులు జోడించి నాగదేవతను వేడుకున్నాడు. ఎందుకో అతనికి ఎంతో తృప్తిగా అనిపించింది. అలా మండపం మీద కూర్చుండిపోయాడు. 10 నిమిషాలు గడిచాయో లేదో దూరంగా ఏదో కలకలం వినిపించింది. అతని గుండె చల్లుమన్నది. ఎవరో వస్తున్నట్లు గమనించి గబాలన పక్కకు తప్పుకుని క్షణాల్లో మాయమైపోయాడు. నగరమంతా మేలుకుంది. కాగడాలతో పరుగులు తీస్తున్నారు భటులు. భవంతిలో మహారాజు చిందులు వేస్తున్నాడు. కాపలా ఉండగా శ్వేత ఎలా వెళ్ళగలిగాడు? వీడు ఖచ్చితంగా దానింటికే వెళ్ళుంటాడు. దాన్ని వాణ్ణి కూడా ఈడ్చుకురండి అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. అతని ఆవేశం చూసి హడలిపోయింది మాద్రి. మహారాజా, ఆవేశపడకండి, మనసు బాగుండక అలా ఉద్యానవనంలోకో ఏటి ఒడ్డుకో వెళ్ళుంటాడే తప్ప శ్వేత ఆ రథి ఛాయలకు కూడా వెళ్ళడు అంది నమ్మకంగా. అంతా వెతికారు, ఎక్కడా లేడు. ఖచ్చితంగా వాడు ఆ గూడెపు దాని దగ్గరే ఉంటాడు, వెళ్ళండి, వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ ఈడ్చుకురండి అంటూ భటులకేసి చూశారు. వాళ్ళు రథి ఇంటికేసి పరిగెత్తారు. నానాజీ తెలివిగా రథి తల్లిదండ్రుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాడని తెలియని భటులు ఇల్లంతా చిందరవందర చేస్తూ ప్రతి అంగుళం వెతికారు. ఎవ్వరూ కనిపించక తెల్ల మొఖాలేశారు.
అంతదాకా గొడ్లలా పడి నిద్రపోతున్న ఇద్దరు భటులు ఈ గొడవకి లేచి జరిగింది తెలుసుకుని వణికిపోతూ రది వాళ్లను వెతకటానికి పరిగెత్తారు. అయితే ఎవరెంత గాలించినా యువరాజు గాని మిగతా వాళ్ళు గాని కనిపించలేదు. అప్పటికే కొండయ్య నాగమ్మ మరో ఊరికి, శ్వేత రది ఏటి ఒడ్డు నుంచి కొంత దూరం ప్రయాణించి నానాజీ చెప్పిన చోట ఆగి అక్కడ ఒక చిన్న పడవ సాయంతో నది మధ్యగా ఉన్న సుందరమైన దీవికి చేరిపోయారు అశ్వంతో సహా. కొండలు, కోనలు, అడవులు, ఊళ్ళు గాలించిన కొడుకు జాడ తెలియకపోవడంతో కుప్పకూలిపోయింది మాత్రి. అగ్నిగోళంలా అయిపోయాడు రాజు. వెతకండి, ఇంకా వెతకండి, ఈ కాసేపులో వాళ్ళు దేశం వదిలిపోలేరు అంటూ అరిచాడు. మళ్లీ పొలోమంటూ పరిగెత్తారు సాయుధులైన భటులు. అన్నట్టు ఇంత జరుగుతున్నా నానాజీ రాలేదేమిటి? విస్మయంగా పైకే అనేసింది మాద్రి. తుళ్ళిపడి చూశాడు మహారాజు. అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. నానాజీ ఎక్కడున్నాడో తీసుకురండి అన్నాడు పిచ్చివాడిలా అరుస్తూ. అప్పుడే ఆదుర్దాగా వచ్చాడు నానాజీ. మహారాజా, మన యువరాజు కనిపించడం లేదా? భవంతి అంతా చూశారా? ఒకవేళ భవంతి పైకి ఏమైనా వెళ్ళాడేమో అన్నాడు ఆదుర్దాగా. ఇంతదాకా మీరెక్కడున్నారు? తీక్షణంగా అన్నాడు రాజు. విషయం విని ఆలయం కేసి పరిగెత్తాను. అక్కడెవ్వరూ లేకపోవడంతో రది ఇంటి దగ్గర చూశాను మహారాజా. మన యువరాజే కాదు, ఆ రది, ఆమె తల్లిదండ్రులు కూడా కనిపించడం లేదు. బహుశా మీ శిక్షకు భయపడి పారిపోయారేమో. ముందు యువరాజును గురించి ఆలోచించండి అన్నాడు నానాజీ. అతని మాటలకి తన మనసులో చోటు చేసుకున్న అనుమానాన్ని పూర్తిగా తుడిచేశాడు రాజు. లేదు నానాజీ, భవంతిలో ప్రతి అంగుళం వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అతని గొంతులోకి బేలత్వం వచ్చేసింది. మీరేమి దిగులు పడకండి మహారాజా, యువరాజును తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. మీరు కాస్త ఆవేశాన్ని తగ్గించుకోండి అన్నాడు నానాజీ వేడుకోలుగా. ఎలా తగ్గించుకోను నానాజీ? కన్న కొడుకే ఎంత దారుణం చేశాడని తెలిసాక ఏ తండ్రికుంటే మాత్రం ఆవేశంతో పొంగదు? అసలు దీనికంతటికీ కారణం ఆ రది. ముందు దాన్ని అంతం చెయ్యాలి. మళ్ళీ ఆవేశపడిపోయాడు మహారాజు. అలాగే, అదంతా నేను చూసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ బలవంతంగా అతన్ని పంపేశాడు. మీరు వెళ్ళండి మహారాణి, రాజావారికి ధైర్యం చెప్పండి, వాళ్ళెక్కడున్నా తెల్లారేసరికి మీ ముందుంచుతాను అభయం ఇస్తున్నట్లు అన్నాడు నానాజీ. ఆ మాటతో రాజదంపతులకు కాస్త ధైర్యం వచ్చింది. మీకెంతమంది సైనికులు కావాలన్నా తీసుకెళ్ళండి, 24 గంటల్లో వాళ్ళు నా ముందు ఉండాలి అంటూ లేచాడు మహారాజు. తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు నానాజీ. విశాలమైన నందనవనంలా ఉన్న దీవి చెట్ల మధ్య ఓ బల్లపరుపుగా ఉన్న రాతి మీద పడుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు శ్వేత. అతని తల రది ఒళ్ళో ఉంది. శ్వేత తల వంచి మెల్లగా అతని చెంపల మీద పెదవులానిస్తూ అంది రది. అన్నాడతను తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ. పరుపులపై పడుకోవాల్సిన నువ్వు ఈ కటిక రాతి మీద పడుకున్నావు. నీ ఈ స్థితికి కారకురాల్ని నేనే కదూ, బాధగా అంది రది. నువ్వు లేని స్వర్గమైనా నాకు నరకమే, నువ్వు పక్కనుంటే నాకు నరకమైనా స్వర్గతుల్యమే. ఆమె తలను వంచి పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడతను. మరి అలా ఉన్నావేం? నేను నానాజీ గురించి ఆలోచిస్తున్నారది. పాపం, ఆయన మన ప్రేమను అర్థం చేసుకున్నారు, మన ప్రాణాలని కాపాడారు. మీ తల్లిదండ్రుల్ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలిస్తానని వాగ్దానం చేశారు. చేర్చే ఉంటారు కూడా. కానీ ఇదంతా ఆయనే చేశారని మా నాన్నగారికి తెలిస్తే ఆయనకి ఎలాంటి శిక్ష విధిస్తారో అని ఆందోళనగా ఉంది అన్నాడు శ్వేత భారంగా. నిజమే, ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. కానీ ఆయన నువ్వు అనుకున్నంత తెలివిహీనుడు కాదు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వరు. ఎలాగో సర్ది చెప్పి కొన్నాళ్లకి రాజావారి మనసు మార్చి మనల్ని అంతఃపురానికి చేర్చగల మహామేధావి. అంతేకాదు, ఆయన రాజపురోహితులే కాదు, రాజావారికి ప్రతి విషయంలోనూ సలహాలిచ్చే మంత్రి లాంటి వారు, రాజవంశీయులకి అక్షరాలు దిద్దించే రాజగురువు. ఆయన మీద రాజావారికి కాదు కదా, ఇంకెవ్వరికీ అనుమానమే రాదు అంది రది నమ్మకంగా. నిజమే అన్నట్లుగా తల పంకించాడు శ్వేత. శ్వేత అతని చెవిలో గుసగుసగా అంది రది. స్వామి మనకు పెళ్లి చేశారు. అవును, నాగదేవత సాక్షిగా. మరింకా ఆలస్యం ఎందుకు? అతని చెవి సున్నితంగా కొరుకుతూ అంది రది. అతని ఒళ్ళు జల్లుమంది, రక్తం వేగంగా ప్రవహించింది. అయినా ఏమీ తెలియనట్లు ఆలస్యమా దేనికి అన్నాడు అమాయకంగా. దేనికా? పశువులు కాయడానికి. గబాలన లేవబోయింది రది. అతను పక్కపక్క నవ్వేస్తూ ఆమెను ఆపేసి, పశువులు ఇక్కడ ఉన్నట్లుగా లేవు, మన అశ్వరాజన్ తప్ప అన్నాడు అల్లరిగా. దాన్నే మేపుకో, చిరుకోపంగా అంది రది. అలాగే, కానీ నాకు ఆకలిగా ఉంది రది మెల్లగా అన్నాడు అతను.
ఆమె మనసు కలవరపడింది. నిజమే, మనం ఏమి తినలేదు కదూ, ఉండు, ఇక్కడ ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో చూస్తాను అంది. అతని తలని ఒళ్ళోంచి మెల్లగా తప్పించి మరోసారి నవ్వాడు అతను. ఆమె చిత్రంగా చూసింది. పిచ్చి, ఆకలంటే ఆకలి కదూ అన్నాడతను ఆమె పెదవుల్ని అందుకుంటూ. మరి? అతని మాటలు అర్థమై రతి చెంపలు ఎర్రబారాయి. నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు, ముందెలరా అంటూ ఆమెని గబాలన లాగాడు. ఆమె విసురుగా వచ్చి అతని ఒళ్ళో పడిపోయింది. సిగ్గుతో ఆమె కళ్ళు మూసుకుపోయాయి. పెళ్లి కాకముందు లేని సిగ్గు ఇప్పుడొచ్చిందేమిటి? ముందు కళ్ళు తెరు అన్నాడతను ఆమెను గుండెలకు హత్తుకుంటూ. ఆమె కన్న మనసు గాల్లో తేలిపోయింది. పాత అనుభవం గుర్తొచ్చి చెంపలు మరింత ఎర్రబారాయి. యవ్వనం తొందర పెట్టింది. హఠాత్తుగా అతని తలను వంచి తన పెదవులతో అతని పెదవులను మూసేసింది. ఇద్దరూ లోకాన్ని మర్చిపోయి మదన సామ్రాజ్యాన్ని చేరుకున్నారు. ఆమె ప్రేమ తరంగాల్లో అతను తేలిపోయాడు. అతని ప్రణయ సాగరంలో ఆమె మునిగిపోయింది. ప్రతి మన్మధులే ఈర్ష్యపడేలా ఉన్న వారిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ మబ్బుల చాటుకు జారుకున్నాడు నిండు చంద్రుడు. 3 రోజులు గడిచిపోయినా యువరాజా వాళ్ల జాడ తెలియకపోవడంతో రాజుకు పిచ్చెక్కినట్లయింది. క్షణానికి ఆవేశం తగ్గటం అటుంచి మరింత పెరిగిపోతోంది అతనికి. రాణికి కొత్త భయం పట్టుకుంది. ఆ భయాన్నే నానాజీ ముందుంచింది. నానాజీ, ఇద్దరూ కలిసి ఏ అఘాయిత్యమైనా చేసుండరు కదా అంది బేలగా. అలా ఎందుకు అనుకుంటున్నారు మహారాణి అన్నాడు తను అమాయకంగానే. నాకేదో అనుమానంగా ఉంది నానాజీ. రదిలేనాడు నేను ఉండను అని శ్వేత చాలాసార్లు అనేవాడు. మహారాజు ఎలాగో ఆమెను చంపేస్తారని తెలిసి ఇద్దరూ కలిసి ఏ తూర్పు నదిలోనూ దూకొండరు కదా అంటుంటే మాద్రికి దుఃఖం వచ్చేసింది. లేదు మహారాణి, అలా జరిగితే శవాలైనా కనిపించాలిగా. పేగులు, గుంటలు, తటాకాలు కూడా గాలించారు. మనసులో అనుమానమున్నా నానాజీ శవాలనేసరికి ఆమెకి చాలా భయంగా తోచింది. లేదు, వాళ్ళెక్కడో క్షేమంగానే ఉంటారు. వారిని ఆ నాగదేవతే రక్షించుకుంటుంది అంది కళ్ళు తుడుచుకుంటూ. నిజం, ఆ దేవత అండ ఎప్పుడు వాళ్ల మీద ఉండి తీరుతుంది అన్నాడు నానాజీ. అంతా వింటున్న మహారాజు వాళ్ల మీద కాదు, యువరాజు మీద, ఆ గూడెపు దాన్ని ఆ నాగదేవత కూడా క్షమించదు అన్నాడు అరచినట్లు. నిజమే మహారాజా, పాపం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని మరి కాసేపు ఏవేవో మాట్లాడి వెళ్ళిపోయాడు నానాజీ. నీరసంగా వెనక్కి వాలిన మహారాజు గబాలన ఏదో తట్టినట్టు ఓ భటుణ్ణి పిలిచి మంత్రిగారిని తీసుకురమ్మన్నాడు. 10 నిమిషాల్లో మహామంత్రి ఆయన ఎదుటికొచ్చి నమస్కరించాడు. మంత్రివర్య, సాయంత్రం సభ ఏర్పాటు చేసి ప్రజలందరినీ రమ్మని దండోరా వేయించండి అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. చిత్తం అంటూ వెళ్ళి రాజు చెప్పిన విధంగా సభ ఏర్పాటు చేశాడు. సాయంత్రం 5 గంటలకల్లా జనమంతా చేరిపోయారు. పరిసరాల్లో ముఖ్యులు ఆసీనులై ఉన్నారు. మరి కాసేపటికి భార్యా సమేతంగా వచ్చి కూర్చున్నాడు మహారాజు. ఇదంతా మాదిరికి అయోమయంగా ఉంది. అడగటానికి ధైర్యమూ లేదు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. ఆ రోజు అంటే యువరాజు ఇల్లు వదిలి వెళ్లిన రోజు రాజభవంతి దగ్గర కాపలా ఎవరున్నారు? అలాగే కొండయ్య ఇంటి ముందు కాపలా కాసిన వారెవరు అన్నాడు రాజు ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే. తమ భవంతి ముందు 4 కొండయ్య ఇంటి ముందు 2 కాపలా ఉంచాం ప్రభు అన్నాడు సంబంధిత అధికారి. వారిని పిలిపించండి. చిత్తం ప్రభు. మరో 2 నిమిషాల తర్వాత బలిష్ఠులైన 6 భటుల్ని రాజు ఎదుట నిలబెట్టారు. ఎందుకో వాళ్ళు నిలువెల్లా వణికిపోతున్నారు. మీరక్కడ కాపలా ఉండగానే వాళ్ళు మాయమయ్యారా? అసలు జరిగిందేమిటో చెప్పండి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను కఠినంగా అన్నాడు మహారాజు. మేము అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పుకుంటున్నాం ప్రభు. మరి కాసేపటికి ఓ నడి వయస్కురాలు వచ్చి తనకు మనవరాలు పుట్టిందని, అందరినోళ్ళు తీయబరచాలనుకుంటున్నానని మాకు కొన్ని తినుబండారాలు విప్పసారా ఇచ్చి వెళ్ళింది. మేం వాటిని తిని సారా తాగాం. అయితే ఎప్పుడూ లేనిది వెంటనే మగత ఆవరించేసి నిద్రలోకి జారిపోయాం. ఎంతకన్నా మాకేమీ తెలియదు ప్రభు అన్నారా 6 మరింత వణికిపోతూ. రాజులో ఆగ్రహం పెరిగిపోయింది. కొండంత బాధ్యతను మీ మీద పెట్టి మిమ్మల్ని అక్కడ ఉంచితే తప్పతాగి పడి నిద్రపోతారా? మీ అందరికీ మరణశిక్ష వేస్తున్నాను అన్నాడు కఠినంగా. ప్రభు, ఈ తప్పు కాయండి ప్రభు, మాకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ వేడుకున్నారు 6. అయినా రాజు దయతలచలేదు. ముందు వీళ్ళని తీసుకెళ్లి కందకంలోకి మొసళ్లకు ఆహారంగా వేయండి అన్నాడు అరిచినట్లు. 4 భటులు వారిని పట్టుకున్నారు మరణశిక్ష అమలు జరపటానికి. ఆగండి, కంగుమన్నది నానాజీ గొంతు. తుళ్ళిపడ్డాడు మహారాజు. ఎంతగా చూశారు మిగతా వాళ్ళు. నానాజీ, మేం వేసిన శిక్షకు మీరు అడ్డు చెప్తున్నారా?
తీక్షణంగా అడిగాడు మహారాజు. లేదు ప్రభు, వాళ్ళు నిర్దోషులు. వాళ్ళు తాగి పడిపోలేదు. వాళ్ళు తిన్న తినుబండారాల్లో మత్తుమందు కలపటం వల్ల వాళ్ళకి స్పృహ పోయింది. ఈ విషయం మీకెలా తెలుసు? అనుమానంగా అడిగాడు రాజు. అది కల్పించి వారి చేత తినిపించింది నేనే కనుక. ఏమిటి? బిగుసుకుపోయాడు మహారాజు. సభంతా ఒక్కసారిగా గందరగోళంగా అయిపోయింది. నిశ్శబ్దంగా ఉండండి అరిచాడు మంత్రి. మళ్లీ సభ నిశ్శబ్దంగా అయిపోయింది. అవును మహారాజా, ఆ పని చేసింది నేనే. అంతేకాదు, యువరాజుని, రథిని, ఆమె తల్లిదండ్రుల్ని కూడా తప్పించింది నేనే నిర్భయంగా అన్నాడు నానాజీ. మహారాజు అగ్నిగోళమే అయ్యాడు. నువ్వా? ఇదంతా చేసింది నువ్వా? నాకు మంచి చేస్తున్నట్లు నటిస్తూ రాజగురువుగా తిరుగుతూ తెల్లింటి వాసాలే లెక్క పెడతావా? ఇంక నిన్ను బతకనివ్వను. ఉచితానుచితాలు మరిచిపోయిన రాజు గబాల్న ఆసనం మీద నుంచి లేచి నానాజీ దగ్గరకెళ్లి అతని గొంతు పట్టుకున్నాడు. మాద్రి అడ్డు రాపోతే విదిలించి కొట్టాడు. జనం హాహాకారాలు చేశారు. నానాజీ మహారాజు చేతిని విదిలించి కొట్టాడు. అవును, నేనే చేశాను. ఓ మూర్ఖుడైన రాజు శాసనాన్ని తిప్పికొట్టి ఓ ప్రేమదంటని తీసుకెళ్లి స్వయంగా నాగదేవత సాక్షిగా ఆమె మెడలోని పసుపు తాడుతోనే వారి పెళ్లిని జరిపించి మరీ పంపాను. దానికి మీరు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు చాలా తీక్షణంగా. ఏమిటి, వాళ్ళకి పెళ్లి కూడా చేశావా? చెప్పు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అరిచాడు రాజు. తెలియదు, తెలిసినా చెప్పను. ఎంత ధైర్యం? ఆవేశంతో ఊగిపోయాడు మహారాజు. నేనెప్పుడూ ధైర్యస్తున్నే. మీరే ప్రతిదానికి ఎవరేమనుకుంటారో, నా వంశం ఏమవుతుందో అంటూ పిరికి పందలా నిత్యం చస్తూ బతుకుతున్నారు. నానాజీ, అరవకండి. నాకు భార్య బిడ్డలు ఎవ్వరూ లేరు. నేనేమైపోయినా పర్వాలేదు. కానీ మీకు సీతమ్మ తల్లి లాంటి మహారాణి వారున్నారు. మిమ్మల్ని దైవంగా భావించే దేశ ప్రజలున్నారు. అన్నిటినీ మించి నాగదేవత పెట్టిన శాపం ఉంది. ఇవన్నీ గుర్తుంచుకుని కోపాన్ని అదుపులో ఉంచుకుని 10 కాలాల పాటు బతకండి నిర్లక్ష్యంగానే అన్నాడు నానాజీ. అతని మాటలకు విస్తుపోయారంతా. మహారాజుకి ఆగ్రహం కన్నా ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది. అయితే వాళ్ళెక్కడున్నారో చెప్పవన్నమాట అన్నాడు పళ్ళు నూరుతూ. చెప్పను. అలాగా, వీణ్ణి చిత్రహింసలు పెట్టి యువరాజా వారి జాడ తెలుసుకోండి అన్నాడు రాజు. మహారాజా అంటూ ఏదో వారించబోయింది మాద్రి. అయినా అతను వినిపించుకోలేదు. చెప్పకపోతే కత్తులతో పొడిచి పొడిచి చంపండి, వాడి తలని మన కోట ముఖద్వారానికి వేలాడదీయండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. 4 సైనికులు మనసులో ఏడుస్తూ నానాజీని లాక్కెళ్లారు. మా ప్రాణాల కోసం మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా స్వామి అంటూ ఆ 6 కాపలాదారులు నానాజీ కాళ్ల మీద పడిపోయారు. నానాజీ చిన్నగా నవ్వాడు. చేసిన పనికి మీరు శిక్ష అనుభవించడం అన్యాయం నాయనా అన్నాడు ప్రశాంతంగా. ఎవరినో రక్షించడానికి మీరింత సాహసం చేయడం ఎక్కడి న్యాయం స్వామి? కళ్ళు తుడుచుకుంటూ అన్నాడో సైనికుడు. న్యాయమే. నేను చేసిన పనికి ఒక రాజ్యమే నిలబడుతుంది. రాజ్యాన్ని కాపాడటం రాజగురువైన నా కనీస కర్తవ్యం శాంత గంభీర స్వరంతో అన్నాడు నానాజీ. వాళ్ళకేం చెయ్యాలో అర్థం కాలేదు. రాజాజ్ఞని ధిక్కరించలేరు. అలా అని దైవం లాంటి రాజగురువును చిత్రహింసలు పెట్టలేరు. అందుకే స్వామి, ఎప్పటికైనా మించిపోయింది లేదు. యువరాజా వాళ్ళెక్కడున్నారో చెప్పేయండి. రాజావారు మిమ్మల్ని తప్పకుండా మన్నిస్తారు అంటూ వేడుకున్నారు. అయినా నానాజీ ఒప్పుకోలేదు. ఏమిటింకా ఆలస్యం? ఆ ముసలాన్ని చిత్రహింసలు పెట్టి యువరాజు జాడ తెలుసుకోండి. ఆ రాజ్యాన్ని కబళించాలని వ్యూహాలు పన్నుతున్న మంత్రి కర్కశంగా అరిచాడు. అతన్ని చూసి వణికిపోయిన భటులు నానాజీని కొరడాలతో కొట్టారు, కత్తులతో గాయపరిచారు. అయినా అతను నోరు విప్పలేదు. వీడు ఇలా అయితే చెప్పడు అంటూ వరలోంచి కత్తి తీసి అతి దారుణంగా నానాజీ కడుపులో పొడిచాడు మంత్రి. ఇప్పుడైనా చెప్పు, యువరాజు ఎక్కడా? నవ్వుతూ అన్నాడు మంత్రి. జవాబుగా అతని ముఖాన కాండ్రించి ఉమ్మేశాడు నానాజీ. దుర్మార్గుడా, నీ వ్యూహం నాకు తెలుసు. కానీ నువ్వు అనుకున్నట్లు యువరాజు నీకు చెక్కడు. ఏనాటికైనా తిరిగొచ్చి నిన్ను మట్టుపెట్టి తన రాజ్యాన్ని తన సొంతం చేసుకుంటాడు అన్నాడు బాధపడుతూనే. మంత్రి ఆవేశంతో కత్తులతో నానాజీ శరీరమంతా తూట్లు తూట్లుగా పొడి చేశాడు. నాగదేవతను తలుచుకుంటూ ప్రాణాన్ని విడిచాడు నానాజీ. జరిగింది చూసిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొందరు బోరున విలపించారు. వీడి తల తీసుకెళ్లి మహారాజు చెప్పినట్టుగా కోట గుమ్మానికి వేలాడదీయండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు మంత్రి. క్షణాల్లో ఈ విషయం మహారాజు దంపతులకు తెలిసిపోయింది. బాగా అయింది. దేశద్రోహికి ఇదే తగిన శిక్ష కసిగా అన్నాడు మహారాజు. మాద్రి వణికిపోయింది. ఎంత పని చేశారు ప్రభు! దేవుళ్లాంటి నానాజీని చిత్రహింసలు పెట్టి చంపించారు. ఈ పాపం మనల్ని వదలదు. ఆ నాగదేవత మనల్ని క్షమించదు అంది బాబుర్మంటూ. ఒకరు రాజద్రోహిని వదిలేస్తే ఈ దేశము క్షమించదు. ఎవరక్కడ? అరిచాడు రాజు.
మరుక్షణం ఓ సైనికుడొచ్చి నమస్కరించాడు. వెతకండి, నగరంలోనే కాదు, అడవులే కాదు, పరిసర ప్రాంతాలన్నీ గాలించండి. యువరాజును ప్రాణాలతోనూ మిగతా వారి శవాలన్నీ తెచ్చి నాకు చూపించండి, లేకపోతే మీ అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మతి తప్పిన వాడిలా అరిచాడు రాజు. మాద్రికి మరింత వణుకొచ్చేసింది. ఆగండి ప్రభు, ఆవేశపడకండి, దేశానికి ప్రజలకి వినాశనం జరగనివ్వకండి అంది వేడుకోలుగా. వినాశనమైనా సరే నా వంశ చరిత్రకు మచ్చ రాకూడదు. అలా తెచ్చిన వారిని ప్రాణాలతో వదలను. ప్రభు, అలా అనుకుంటే మీ కుమారుడు వంశానికి మచ్చ తెచ్చిన వాడే, వాణ్ణి అంతం చేస్తారా? వాడు అమాయకుడు, వాడిని ఆ స్థితికి తెచ్చిన వాళ్ళని అంతం చేస్తాను కఠినంగా అన్నాడు రాజు. అది కాదు మహారాజా, దేవి, ఇది నా వంశ ప్రతిష్టకి సంబంధించిన విషయం. ఇందులో ఎవరు జోక్యం చేసుకున్నా క్షమించను ఖచ్చితంగా అన్నట్లు అన్నాడు రాజు. రాణి అదోలా నవ్వింది. అలాగే కానియండి. కొడుకు భార్య పోయాక, ఈ రాజ్యమే మట్టిలో కలిసిపోయాక ఆ వంశ ప్రతిష్టనే పట్టుకొని ఊరేగండి. శ్మశానంలో ఉన్న ఈ రాజ్యాన్ని హాయిగా ఏలుకోండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది. నిర్లక్ష్యంగా నవ్వుతూ కదిలాడు రాజు. మహారాజు ఆజ్ఞ మేరకు ఓళ్ల మీద పడ్డారు సైనికులు. నగరాన్నంతటినీ అల్లకల్లోలం చేశారు. అయినా యువరాజు వాళ్ల జాడ తెలియలేదు. అసలు ఆ దీవి దగ్గరుంటారన్న అనుమానం ఎవరికీ రాలేదు. రాజు మరింత పిచ్చివాడైపోయాడు. ఆ రోజు ఉదయమే మంత్రి పిల్లిలా వచ్చి అభివాదం చేశాడు. యువరాజు జాడేమైనా తెలిసిందా మహామంత్రి? ఆతృతగా అడిగాడు రాజు. లేదు ప్రభు, వాళ్ళు తూర్పు నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. తలదించుకుని మెల్లగా అన్నాడు మంత్రి. మహారాజు ముఖం వెలవెలా పోయింది. మాద్రి దుఃఖంతో కుమిలిపోతోంది. ప్రభు, యువరాజా వారి దిగులుతో మీరు దర్బారుకే దయచేయడం లేదు. ఏ పనులు సక్రమంగా జరగడం లేదు. ఇలా అయితే శత్రురాజులు మన దేశం మీదకి దాడి చేయడానికి అవకాశం ఉంది నక్క వినయాలు పోతూ అన్నాడు మంత్రి. రాజు రాలేడని, అన్ని విషయాలు తన్నే చూసుకోమంటాడని అతని ఊహ. అయితే అతని అంచనా తారుమారు చేస్తూ సభ ఏర్పాటు చేయండి, నేను వస్తున్నాను అన్నాడు రాజు. చిత్తం మనసులోనే బుసలు కొడుతూ పైకి వినయంగా అన్నాడు మంత్రి. శ్వేతారథి ద్వీపంలో హాయిగా బ్రతికేస్తున్నారు. దొరికిన పళ్ళు దుంపలు తింటూ, చెట్లు చేమలు తిరుగుతూ, ఏటిలో జలకాలాడుతూ ప్రతి మన్మధులే అయిపోతున్నారు. వారి కళ్ళకు కనిపించేదంతా స్వర్గంలా ఉంది. బహుశా ఆ వయసు ప్రభావం వల్ల కావచ్చు, లేక నిజమైన ప్రేమికులు అవటం వల్ల కావచ్చు. వారికి నగరంలో జరిగేవేవీ తెలియటానికి అవకాశమే లేదు. మొదట్లో తండ్రి అక్కడికి కూడా వేగుళ్లు పంపిస్తాడేమోనని భయపడినా ఆ ఛాయలేమీ లేకపోయేసరికి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు యువరాజు. శ్వేత, మనం జీవితాంతం ఇక్కడే ఉందాం. ఆ రాత్రి అతని గుండెల మీద వాలిపోతూ అంది రతి. ఉండాలి, ఉండి తీరాలి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళగలమా? బలవంతంగా నవ్వాడు శ్వేత. అది కాదు, ఆ నగరవాసుల కన్నా ఇక్కడే నాకు బాగుంది. మనం ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే పిల్లల్ని కందాం, ఇక్కడే ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందాం ఊముగా అంది రతి. ఆమె ఊహలకి అతను నవ్వాడు. అలాగే ఉందాం, ఈలోగా ఎవ్వరూ మనల్ని చూసి లాక్కెళ్ళకపోతే. అంటే మన కోసం ఇంకా వెతుకుతున్నారంటావా? భయం భయంగా అంది రతి. ఇంకానా? జీవితాంతం గాలిస్తూనే ఉంటారు మా నాన్నగారు. ఆయన సంగతి నీకు తెలియదు. తను అనుకున్నది జరగకపోతే రాక్షసుడైపోతాడు. ఏవేవో సంఘటనల్ని గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు శ్వేత. రతి వణికిపోయింది. అయితే ఇప్పుడెలా అంది పేలగా. అతను పకపక నవ్వేశాడు. మీ ఆడవాళ్లతో వచ్చిన చిక్కే ఇది. కాసేపు స్వర్గంలో విహరిస్తున్నట్లుంటారు, మరుక్షణం పాతాళంలో పడిపోయినట్లు భావిస్తారు. ఇప్పుడు మనకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు కానీ హాయిగా పడుకుని నిద్రపో అన్నాడు ఆమెను గుండెలకు హత్తుకుంటూ. ఆమె నిశ్చింతగా నిద్రలోకి జారిపోయింది. అయితే శ్వేతకు మాత్రం నిద్ర రావడం లేదు. నగరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువైపోయింది అతనికి. కానీ వెళితే ఏం జరుగుతుందో అతనికి తెలియనిదేం కాదు. అందుకే ధైర్యం చేయలేకపోతున్నాడు. అలా అని నగరం మీద ఆలోచనలు అతన్ని విడవడమూ లేదు. అతను ఎక్కువగా బాధపడేది తల్లిని గురించి, నానాజీ గురించి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎన్నిక్కట్లు పడుతున్నారో తలుచుకుంటేనే అతనికి దుఃఖం వచ్చేస్తుంది. అర్ధరాత్రి అయ్యేసరికి మెల్లగా రెప్పలు అంటుకున్నాయి. కానీ అరగంట కాకముందే అశ్వం భయంకరంగా సకిలించడంతో త్రుళ్ళిపడి కళ్ళు తెరిచాడు. అశ్వం ఏదో కీడును సూచిస్తున్నట్లు పదే పదే సకిలించడంతో రతి కూడా లేచి కూర్చుని, శ్వేత, అశ్వం అరుస్తోంది. ఏ క్రూర మృగమైనా కనిపించలేదు కదా అంది భయంగా చూస్తూ. శ్వేత ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండానే అశ్వం కేసి కదిలాడు. అది వారి కేసి పరిగెత్తుకొస్తోంది. ఏదో పెద్ద ఆపదే రాబోతోందని గ్రహించిన శ్వేత
రదీలే, మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అన్నాడు ఆమె రెక్క పట్టుకుని లాగుతూ. ఆమె అయోమయంగా చూస్తూ, ఏమిటి శ్వేత, ఏమైంది అంది. అటు చూడు అంటూ నీళ్లల్లోకి చూపించాడు శ్వేత. ఆమె గుండె ఆగిపోయినట్లయింది. దూరంగా ఏదో పడవ వస్తున్నట్లు కాగడాల వెలుగులు కనిపించింది. అయితే మన కోసం ఇక్కడికే వస్తున్నారన్నమాట. ఇప్పుడెలా? దాదాపుగా ఏడుస్తూనే అంది. ఉండు చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఉండటం ప్రమాదమే అంటూ అశ్వన్ దగ్గరకెళ్ళి దానికి అర్థమయ్యేలా ఏదో చెప్పాడు శ్వేత. తర్వాత రదీతో సహా ఏటి ఒడ్డుకు పరిగెత్తాడు. ఏటి ఒడ్డున ఓ చెట్టుకు కట్టేసిన పడవ గాలికి నీళ్లల్లో వయ్యారంగా ఊగుతోంది. ఆ తాడును విప్పి అశ్వం నడుముకి కట్టాడు శ్వేత. తర్వాత రదీతో సహా పడవలో కూర్చుని అశ్వానికి ఏదో సూచన చేశాడు. వెంటనే అది కాగడాలు కనిపిస్తున్న వైపుగా కాక మరోవైపుకు సాగింది నీళ్లు ఈదుకుంటూ. దాని సహాయంతో రదీ వాళ్ల పడవ వేగంగా మరో దిక్కుగా సాగింది. నీళ్ల ప్రవాహానికి ఎదురెదటం కష్టంగానే ఉన్నా అశ్వం ఈదుతూనే ఉంది. శ్వేత, రాను రాను నీటి వేగం పెరుగుతోంది. ఈ తూర్పు నది చాలా పెద్దది. మన రాజ్యంలో అతి శాంతంగా కనిపించే ఈ నది వాలుగా వెళుతున్న కొద్దీ వేగం పెరిగి భయంకరమైన లోయలో కలుస్తుందని మా తాత చెప్పేవాడు. కొంపదీసి మనం ఇప్పుడు ఆ లోయకేసి వెళ్లడం లేదు కదా అంది రది భయంగా అతన్ని పట్టుకుని. అదే అనుమానం శ్వేతకి వచ్చింది. కాగడాలు మరింత దగ్గరవుతున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది అతని పరిస్థితి. రాను రాను నీటి వేగం మరింత పెరిగింది. ప్రమాదాన్ని గ్రహించిన అశ్వం హెచ్చరిస్తున్నట్లుగా సకిలించింది. శ్వేత గత్యంతరం లేక గుర్రాన్ని మరోవైపుకు మళ్లించాడు. అది ద్వీపం వైపుకే. పడవలో 100 చెవులతో వింటున్న మంత్రికి అశ్వం సకిలింపు వినిపించింది. అతని మొహం వెలిగిపోయింది. వేగంగా పోనీయండి, యువరాజు ఈ దీవిలోనే ఉన్నాడు అన్నాడు ఉత్సాహంగా. పడవ వేగం పెరిగి దీవికేసి దూసుకెళ్తోంది. అది గమనించిన శ్వేత మొహం కళతప్పింది. శ్వేత, మనం ఒడ్డుకేసి వెళదాం. వాళ్ళు ద్వీపం కేసి వస్తున్నారు అరిచినట్లుగా అంది రది. మళ్లీ అశ్వాన్ని మరోవైపుకు మళ్లించాడు శ్వేత. ప్రమాదాన్ని గ్రహించిన అశ్వం కూడా నది ఒడ్డు కోసం వెతుకుతూ సాగుతోంది. దానికి శక్తి క్షీణించిపోతోంది. మంత్రి తన బలగంతో దీవి చేరుకున్నాడు. దీవి అంతటా కాగడాలతో గాలించారు. అక్కడ మనుషులు నివసించిన ఛాయలు కనిపించినా వారాశించిన వారు మాత్రం కనిపించలేదు. మహామంత్రి, వాళ్ళు మనం వస్తున్న సంగతి గమనించి ఏ పడవలోనూ పారిపోయి ఉంటారు అన్నాడు ఒకతను. పడవ సాయంతోనే కాదు, అశ్వం సాయంతో. ఆ యువరాజుకి అత్యంత ప్రీతిపాత్రమైన పంచకళ్యాణి అనే అశ్వమే వాళ్ళని రక్షించాలనుకుంటోంది. పదండి, దాంతో సహా వాళ్ళని మట్టు పెట్టాలి ఆవేశంగా అరిచాడు మంత్రి. వాళ్ళెటికేసి వెళ్లారో? లోయకేసి మాత్రం వెళ్లరు కాబట్టి ఒడ్డుకేసే వెళ్ళుంటారు. పదండి. వేగంగా తొందర పెట్టాడు మంత్రి. మళ్లీ పడవ వేగంగా సాగింది తీరం కేసి. అలసిపోయిన అశ్వం అతి మెల్లగా సాగటం వల్ల ఎలాగైనా యువరాజును అంతం చేసి సింహాసనాన్ని చేయి చిక్కించుకోవాలన్న ఆశ మంత్రికి నరనరాల్లోనూ జీర్ణించుకుపోవడం వల్ల, అతని పడవ అతివేగంగా సాగడం వల్ల పడవలో వెళుతున్న శ్వేత వాళ్ళు మంత్రి కళ్ళకి కనిపించారు. అదిగో ఆ పడవ యువరాజుదే. ఆ అశ్వం సాయంతో పారిపోతున్నారు. పట్టుకోండి, ఉత్సాహంగా అరిచాడు. పడవ వేగం మరింత పెరిగింది. శ్వేత, వాళ్ళు మనల్ని చూసేసినట్లున్నారు. ఇటుకేసే వస్తున్నారు. ఏం చేద్దాం? వణికిపోతూ అంది రతి. అతను మాత్రం ఏం చెప్పగలడు? పడవ అతి చేరువుకు రాగానే అశ్వం కావాలనే తాళ్లని నీళ్లల్లోకి తోసేసింది. క్షణం బెత్తరపోయిన శ్వేత, రది మరో దిక్కుగా ఈదసాగారు. కొద్ది దూరం ఈది ఆయాసపడుతూ వెనక్కి తిరిగి చూశారు. కాగడాల వెలుగులో కనిపించిన దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. అశ్వాన్ని పడవని చూసిన మంత్రి పడవలో ఎవ్వరూ లేకపోవడంతో కోపంతో అశ్వాన్ని అతిదారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. తనకు ఆ స్థితి పట్టకుండా కాపాడిన అశ్వానికి కన్నీటి వీడ్కోలు చెప్పి మళ్లీ ఈత ప్రారంభించారు రది, శ్వేత. అశ్వ కళేబరం పల్లంలోకి కొట్టుకుపోతుంటే దానిలాగే వాళ్ళు కొట్టుకుపోవాలి అంటూ వికటాటహాసం చేశాడు మంత్రి. మరి కాసేపటికి తీరం చేరుకోవచ్చేశారు రది, శ్వేత. వారికి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎలాగో అతి ప్రయాసగా తీరం చేరుకున్నారు. డేగ కళ్ళతో గమనిస్తున్న మంత్రి కంట పడనే పడ్డారు. ఇంక వాళ్ళెక్కడికి పోలేరు. తీరం చుట్టూ మన వాళ్ళు కాపలా ఉన్నారు. పదండి అంటూ అరిచాడు. వాళ్ళు చేరువుగా వచ్చేశారని గ్రహించిన శ్వేత ఆయాసపడుతున్న రదిని భుజాన వేసుకుని అడవికేసి పరుగు తీశాడు. అదిగో రాకుమారుడు పారిపోతున్నాడు అరిచారు ఒడ్డునున్న భటులు. వారి అరుపులతో గుర్రపు డెక్కల శబ్దంతోనూ కలకలం పెరిగిపోయింది. ఆ కలకలానికి నగరమంతా మేలుకుని ఏటికేసి పరుగు తీసింది. జనాలకి యువరాజు బతికున్నాడన్న వార్త వీణుల విందుగా తోచింది.
పొలోమంటూ జనప్రవాహం ఏటి ఒడ్డుకు చేరుకుంది. ఎలాగైనా యువరాజును కాపాడుకోవాలని వారి తాపత్రయం. మంత్రి కుట్ర వారికి తెలియకపోయినా రాజు కోపం గురించి వాళ్లకు బాగా తెలుసు. అందరూ కలిసి రాజును ఎదిరించైనా యువరాజును కాపాడుకోవాలన్నదే వారి ధ్యేయం. అయితే అప్పుడే ఓ దారుణం జరిగిపోయింది. పారిపోతున్న యువరాజు మీదకి పిడిపాకు విసిరాడో భటుడు. అది గురి తప్పి రది కణతలకు తగిలింది. ఆమె అరిచిన అరుపుకి టక్కున ఆగిపోయాడు శ్వేత. ఆ కాస్త సమయంలోనే ఒక భటుడు వచ్చి రదిని విచక్షణారహితంగా పొడిచేశాడు. తుది క్షణాలకు చేరుకున్న రది అతని పెదవుల మీద పెదవులాంచి నీ కోసం ఎదురు చూస్తా అంటూ కన్ను మూసింది. అంతే, మరుక్షణం తన దగ్గరున్న కత్తితో తనని తాను పొడుచుకుని ఆమె మీదికి ఒరిగిపోయాడు శ్వేత. యువరాజును మట్టుబెట్టాలని చూస్తున్న మంత్రి ఆ దృశ్యాన్ని చూసి కాగల కార్యం గాంధర్వులే తీర్చారు అన్నట్లు వాడికి వాడే పొడుచుకు చచ్చాడు. కొడుకు చచ్చిన సంగతి వినగానే రాజు గుండాగి చస్తాడు. ఇక నుంచి ఈ రత్నగర్భ దేశానికి రాజును నేనే అని పొంగిపోయాడు. అతని కుట్రను గురించి లేలగా తెలిసిన కొందరు అతని మొహంలోని ఆనందాన్ని చూసి వాడే ఆ మంత్రి యువరాజును పొట్టన పెట్టుకున్నాడు, వాణ్ణి వదలకండి అంటూ ఆగ్రహంతో అరిచారు. జనాల్లో ఆవేశం పెరిగిపోయింది. ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చి మంత్రిని చుట్టుముట్టేసి కాళ్లతో మట్టగించేశారు. మాంసపు ముద్దలా మిగిలిన అతని శరీరం మీద ఉమ్మేసి శ్వేతారథి శవాలను తీసుకుని పెద్దగా రోధిస్తూ రాజభవంతి కేసి రాసాగారు. అంతఃపురంలో ఏడ్చి సొమ్మసిల్లిన మాత్రికి బయట కలకలం వినిపించి త్రుళ్ళిపడి లేచింది. మరుక్షణం దివాణంలోని వారంతా లేచి కంగారుగా బయటకొచ్చారు. దివాణం ముందు శ్వేతారథుల శవాలు పక్కపక్కగా పడుకోబెట్టున్నాయి. రక్తసిక్తమైన వారి బట్టలు మా ప్రేమకి ఇవే జ్యోతులు అన్నట్లుగా చెప్పకనే చెప్తున్నాయి. చుట్టూ జనం వలయాకారంగా నిలబడ్డారు. ఏడుస్తున్న వారి కళ్ళలో ఆగ్రహం పూర్తిగా పోలేదు. కొడుకు శవాన్ని చూసిన మాదిరి పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది. రాజు శిలలా మారిపోయాడు. పరిచారికల సేవలతో స్పృహలోకొచ్చిన మాదిరి పరుగులాంటి నడకతో కిందికొచ్చింది. రాజు అప్పటికే కొడుకును పట్టుకుని హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాణికి దుఃఖం రాలేదు, ఎన్నడూ రాని ఆవేశం వచ్చింది. రాజు మీద ఏనాడు కలగనంత అసహ్యం కలిగింది. చంపేద్దామన్నంత కోపము వచ్చింది. ఏడుస్తున్నారా? బాగా ఏడవండి. కళ్ళు పేలిపోయేలా, గుండె ఆగి చచ్చిపోయేలా ఏడవండి. కన్నబిడ్డను చంపుకున్నానని గర్వంగా చెప్పుకుంటూ తిరగండి అంది కర్కశంగా. బెత్తరపోయాడు రాజు. మాద్రి, శ్వేత ఎంత పని చేస్తాడని నేను ఊహించలేదు మాద్రి, బావురుమన్నాడు మరోసారి. అయినా ఆమెకు జాలి కలగలేదు. ఏమిటి, ఎంత పని చేస్తాడని అనుకోలేదా? నేను నానాజీ నెత్తి నోరు కొట్టుకుని చెప్పామే, మన కలల పంట నా శ్వేత కూడా చెప్పాడు, రథి లేని నాడు ఈ శ్వేత ఉండడు అని. విన్నారా? లేదు. మీ మూర్ఖత్వంతో దైవం లాంటి నానాజీని చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. నన్ను జీవత్యమంలా చేశారు. ముక్కు పచ్చలారని రథిని కత్తికో కండగా చీల్పించేశారు. ఇదంతా చూసి ఇంకా శ్వేత బతికుంటాడని అనుకుంటున్నారా? ఇప్పుడేడ్చి లాభమేమిటి? అనుకున్నది సాధించినందుకు ఆనందంతో చిందులేయండి, పండగ చేసుకోండి. పిచ్చిదాన్లా అరుస్తూ ఊగిపోతోంది మాద్రి. ఆమెను చూసి రాజే కాదు, పురజనులు కూడా హడలిపోయారు. ఆవేశపడకు దేవి, ఇదంతా దైవశాసనం అంటూ ఏదో చెప్పబోయాడు రాజు, ఆమెను పట్టుకుని ఓరడించాలని ప్రయత్నం చేస్తూ. అయితే ఆమె వినలేదు. అతని చెయ్యి తీసి విసిరి కొట్టింది. దైవశాసనం కాదు, ఓ మూర్ఖరాజు చేసిన దారుణం. ఆ నాగదేవత శాపాన్ని హెచ్చరికని కూడా చూడకుండా వంశం వంశచరిత్ర అంటూ విర్రవీగిన ఓ దుష్టరాజు చేసిన అహంకార చర్య. ఆవేశంతో ఆమె కళ్ళెర్రబడ్డాయి. ఏనాడు పరుషంగానైనా మాట్లాడని భార్య అంతదారుణంగా మాట్లాడుతుంటే మతిపోయినట్లే అయింది రాజుకి. నన్ను కూడా అర్థం చేసుకో మాద్రి, తనయుడు పోయాడన్న బాధ నాకు మాత్రం లేదా అన్నాడు దీనంగా. దాంతో మాద్రి మరింత రెచ్చిపోయింది. మీకా బాధ అంటూ పగలబడి నవ్వింది. తర్వాత పరుగులాంటి నడకతో భవంతిలోకి నడిచింది. ఆమె ఏ అఘాయిత్యం చేస్తుందో అన్నట్లు పరిచారికలు ఆమె వెంట నడుస్తుంటే మీరెవరూ రావద్దు అంటూ ఆజ్ఞాపించి లోపలికెళ్ళి 5 నిమిషాల్లో మళ్లీ తిరిగి వచ్చింది మాద్రి. ఆమె చేతిలో ఓ పట్టు వస్త్రం ఉంది. అంతదాకా భార్య ఏం చేసుకుంటుందో అని హడలిపోయిన రాజు తిరిగి ఆమె రావడంతో కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఇవేమిటో తెలుసా అంది రాజుకేసి తేలిగ్గా చూస్తూ. అతను అయోమయంగా చూశాడు. మీ వంశ చరిత్ర. పగలబడిన బింది మాదిరి మరోసారి. ఈమెకు పిచ్చి పట్టలేదు కదా అనుకున్నారు సోపరులు. పోయిన కొడుకును చూసి మీదపడి ఏడవలసిన తల్లి భర్తని నిలదీయడంతో అందరికీ ఆశ్చర్యంగా తోచింది. శాంతించు దేవి, ముందు మన శ్వేతను చూడు. ఆమె మాట వినిపించుకోకుండానే కొడుకుని భుజాన వేసుకుని భవంతిలోని శయ్య మీదకి చేర్చాడు రాజు ఏడుస్తూనే.
ఇప్పుడు మీలో అహం అణగలేదు. నాకు శ్వేత ఎంతో, ఈ రది కూడా అంతే అంటూ పరిచారికల సాయంతో రది శవాన్ని కూడా తీసుకొచ్చి శ్వేత పక్కనే పడుకోబెట్టింది రాణి. రాజు నోరెత్తలేదు. పురజనులు వెనక్కి మరలుతుంటే, ఆగండి, మీరు ఇక్కడే ఉండాలి. మీ మహారాజు వంశ చరిత్ర తెలుసుకుని కథలు కథలుగా చెప్పుకోవాలి అంది శివంగిలా అరుస్తూ. అంతా ఠక్కున ఆగిపోయారు. రాజు అయోమయంగా చూశాడు. ఇప్పుడు వీళ్ళందరి ముందు చెప్పండి మీ వంశ చరిత్ర, హేళనగా అంది మాదిరి. కొడుకు పోయిన అంత విచారంలోనూ భార్య తన వంశ చరిత్రను గురించి హేళనంగా మాట్లాడుతుంటే సహించలేకపోయాడు రాజు. మహారాణి, కన్న కొడుకు పోయాడన్న దుఃఖంతో ఆవేశంగా మాట్లాడినా సహించాను, కానీ మచ్చలేని నా వంశ చరిత్ర గురించి తక్కువగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అన్నాడు పిడుకుని బిగించి. ఏం చేస్తారు? నన్ను చంపుతారు, అంతేగా. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ నేను పోయేలోగా మీ గురించిన ఓ రహస్యం చెప్పి మరీ పోతాను. నా గురించిన రహస్యమా? కళ్ళు చిట్లించాడు రాజు. అవును, ఈ రహస్యం నాతోనే అంతరించిపోవాలి అనుకున్నాను, కానీ ఈనాడు చెప్పక తప్పదు. తమరి తల్లిదండ్రులెవరు? వ్యంగ్యంగా అడిగింది రాణి. ఏమిటి కొత్తగా అడుగుతున్నావు? నా తండ్రి చంద్రసేన మహారాజు, తల్లి యశోదాదేవి అసహనంగా అన్నాడు రాజు. కాదు, కంగుమంది రాణి గొంతు. రాజుతో పాటు మిగతా వారు తుళ్ళిపడ్డారు ఆమె మాటలకి. నీకు మతిపోయిందా? అరిచాడు రాజు. లేదు, పోయిన మతి తిరిగొచ్చింది. ఈ విషయం ఆనాడే చెప్పి ఉంటే ఇన్ని అనర్థాలు జరిగుండేవే కాదు. ఇప్పుడు చెప్తున్నా వినండి. నీ కన్న తండ్రి పశువులు కాచుకునే మునయ్య, తల్లి మీరెన్నాళ్ళు తల్లిగా అనుకునే యశోదాదేవి, మహారాణి పుట్టింటి దాసి శాంభవి. మాద్రి, అరవకండి. అరుపులు ఆగ్రహాలు చరిత్రల్ని మార్చలేవు. జరిగింది నే చెప్తాను. వివరణ కావాలంటే ఈ తాళపత్రం చదివి తెలుసుకోండి అంటూ చేతిలోని పట్టు వస్త్రంలో చుట్టబడిన తాళపత్రాలని అతని మీదకి విసిరేసింది మాద్రి. మహారాజు మొహం వెలవెలపోయింది. అప్పుడే అంత తెల్లపోకండి. యశోదాదేవికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదని మీకన్నా క్రూరుడైన చంద్రసేన మహారాజు భార్యను వదిలేయటానికి సిద్ధపడ్డాడు. అలాంటి సమయంలో ఆమెకు నెల తప్పింది. అందరూ సంతోషించారు. రాజవంశానికి వారసుడు రాబోతున్నాడని పండుగలు చేసుకున్నారు. అదే సమయంలో శాంభవి కూడా గర్భాన్ని ధరించింది. అనుకున్న సమయానికి యశోదాదేవికి పురుటి నొప్పులు ఆరంభమయ్యాయి. యాదృచ్ఛికంగా శాంభవికి నొప్పులు ప్రారంభమైనాయి. అయితే మహారాణికి మృత శిశువు జన్మించాడు. మంత్రసాని చెప్పిన మాట విని వణికిపోయింది మహారాణి. ఆమెకు మెడలోని రత్నమాల తీసి ఇచ్చి శాంభవికి విషయమంతా తెలియజేసింది ఆమె ద్వారా. శాంభవికి మగబిడ్డ జన్మించాడు. మహారాణిని గురించి, ఆమె భర్త కసాయితనాన్ని గురించి తెలిసిన శాంభవి అతి రహస్యంగా తన బిడ్డని రాణి పక్కలో పడుకోబెట్టి మృత శిశువుని తాను తీసుకెళ్లిపోయింది. రాణి అంటే విపరీతంగా అభిమానించే మంత్రసాని సైతం ఈ రహస్యాన్ని పెదవి దాటనీయలేదు. మామూలుగా బయటకొచ్చి యశోదాదేవికి మగబిడ్డ పుట్టాడనే వార్త చెప్పి అందర్నీ ఆనందంలో ముంచేసింది. తరువాత శాంభవి, ఆ మంత్రసాని కూడా కాలగర్భంలో కలిసిపోయారు. యశోదాదేవి మాత్రం వారి త్యాగాన్ని, ముఖ్యంగా శాంభవి త్యాగాన్ని భరించలేక, బయటకు చెప్పుకోలేక మదనపడిపోతూ దశలో ఈ విషయాన్ని నాకు చెప్పింది. స్వహస్తాలతో రాసుకున్న పత్రాలను కూడా నాకు అప్పగించి ఈ విషయం ఎవ్వరికీ చెప్పనని నా చేత వాగ్దానం కూడా చేయించుకుంది. అదిగో అవే ఆమె రాసుకున్న పత్రాలు. చదువుకోండి. ఇప్పుడు చెప్పుకోండి మీ వంశ చరిత్ర తాలూకు గొప్ప గురించి. వికటంగా నవ్వింది మాద్రి. ఖిన్నుడైపోయాడు మహారాజు. ఇదంతా నిజమా అంటూ వణుకుతున్న హస్తాలతో పత్రాలందుకుని వాటిని చదివి నిలువునా కూలిపోయాడు. జనంలో గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడేం చెప్తారు మీ వంశ చరిత్ర గురించి? చేజేతులా కన్న కొడుకుని చంపించినందుకు కుళ్ళి కుళ్ళేడుస్తారా? లేకపోతే నిజాన్ని జీర్ణించుకోలేక పిచ్చివాడై దేశాలు పట్టిపోతారా? అది కాకపోతే గుండాకి చస్తారా? తేల్చుకోవలసింది మీరే. కాళిలా లేచింది మాద్రి. నన్ను క్షమించు దేవి. నేను చెయ్యరాని మహాపచారమే చేశాను. నా పాపానికి నిష్కృతి లేదు. కానీ నువ్వు నన్ను క్షమించాలి. బలబలా ఏడుస్తూ అన్నాడు రాజు. క్షమిస్తాను, తప్పకుండా క్షమిస్తాను. పోయిన నానాజీని తీసుకురండి. ఎన్నో నోములు వ్రతాలు చేసి దైవ ప్రసాదంగా జన్మించిన నా శ్వేతని తెచ్చి నాకివ్వండి. అమాయకంగా మన ఇంట్లో చేరి అన్యాయంగా వాడి కత్తులకు బలైపోయిన చిన్నారి రదిని బ్రతికించండి. క్షమిస్తాను. మాద్రి ఆమెకు దగ్గరగా నడుస్తూ అన్నాడు రాజు. ఆగండి, నన్ను ముట్టుకోవద్దు. మీ స్పర్శే నాకు అసహ్యంగా ఉంది.
మీ మాటలు వింటుంటే నా చెవుల్లో సీసం కరిగించి పోసినట్లుంది. వెళ్ళండి, దూరంగా వెళ్ళిపోండి. నేను నా శ్వేత హాయిగా బతుకుతాం. ఇంకెప్పుడు మా పేర్లైనా ఎత్తకండి అంటూ యువరాజు శవం మీద పడిపోయింది మాద్రి. మరుక్షణం ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గొల్లుమన్నాడు మహారాజు. ఆర్తనాదాలు చేశారు దేశ ప్రజలు. తెలుసో తెలియకో చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా దేవి అంటూ ఆమె మీద పడిపోయాడు. పడిపోయిన అతను మరి లేవలేదు. ఎంతసేపటికి మహారాజు లేవకపోవడంతో కంగారుగా దగ్గరకెళ్లి చూశారు పరిచారికలు. మంచం మీద 4 శవాలు పడున్నాయి. అంతా ఓసారి గొల్లిమన్నారు. వారిని ఓదార్చటానికి ఎవరూ లేరు. వంశ చరిత్రను గురించి పదే పదే గొప్ప చెప్పుకునే మహారాజు వంశం అలా అంతమైపోయింది. దేశ ప్రజలే ఆ 4 శవాల్ని బయటకు చేర్చారు. అప్పుడే అక్కడికి ఓ బిచ్చగాడి లాంటి బైరాగి వచ్చాడు. అతను బెచ్చగాడిలా ఉన్నా అతని మొహంలో ఓ రకమైన వర్చస్సు ఉండటం గమనించి, స్వామి, తమరెవరో సమయానికి వచ్చారు. మా రాజు కుటుంబీకులకు అంత్యక్రియలు చెయ్యాలి. వాటిని గురించి మాకేమీ తెలియదు. దయచేసి తమకు తెలిస్తే చెప్పండి స్వామి అని వేడుకున్నారు. అతను అడవిలోని ఓ పాడుపడ్డ శివాలయంలో ఉంటూ పిచ్చాడిలా అక్కడక్కడే తిరుగుతూ నిశాచరుల్లా ఉంటాడని, జరుగుతున్నవన్నీ అతనికి తెలుసని పాపం ఆ దేశ ప్రజలెవ్వరికీ తెలియదు. నా పేరు రుద్రుడు, ఓ యాచకుణ్ణి. అలా అని మానవుల్ని యాచించను. అడవిని, అడవిలో తిరిగే జంతుజాలాన్ని, శిథిలాలయంలోని శివుణ్ణి నమ్ముకుని వారినే యాచించి జీవనం సాగిస్తూ ఉంటాను. నేను ఈ రాజ్యంలో ఉంటున్నందుకు కృతజ్ఞతగా ఆ రాజకుటుంబానికి అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిపిస్తాను అంటూ అభయమిచ్చాడు. అన్నట్లే రాజలాంఛనాలతో మృతుల 4 అంత్యక్రియలు జరిపించాడు. వారికి రాజోద్యానవనంలో చక్కని సమాధులు నిర్మింపజేశాడు. ఆ సమాధుల కింద వారి వారి పేర్లను చెక్కించాడు. ప్రజలు కృతజ్ఞతతో కానుకలు అందివ్వబోతుంటే బైరాగిని నాకెందుకు ఇవన్నీ అంటూ తిరస్కరించి మళ్ళీ శిథిలాలయం కేసి నడిచాడు. రాత్రింబవళ్ళు తిరిగి తాళపత్రాలు సంపాదించి రత్నగర్భ దేశ చరిత్రను రాయటం ప్రారంభించాడు. తెలియని విషయాలు ఏమైనా ఉంటే పురజనుల దగ్గరకెళ్లి తెలుసుకున్నాడు. అతనికి ఆ చరిత్ర రాయటానికి కొన్నేళ్లు పట్టింది. రాయడం పూర్తి చేసి వాటిని రాజభవంతిలోని ఓ పెద్ద చెక్కపెట్టెలో భద్రపరిచాడు, ఓ లేఖతో సహా. చదివారుగా రత్నగర్భ దేశ చరిత్ర. మీరు చదివే ఈ తాళపత్రాలు నేను రాసినవే. వంశ చరిత్ర, కులపిచ్చి అతిగా ఉన్న వాళ్ళకి ఈ చరిత్ర ఓ గుణపాఠం అవుతుందని, అవ్వాలని నా ఆశ, ఆకాంక్ష. ఇది ఎవరికంటైనా పడుతుందో పడదో తెలియదు. పడినా ఏవో పనికిరాని ఆకుల్లే అని పారేస్తారో తెలియదు. ఈ రాజ్యం ఎంతకాలం ఉంటుందో అంతకన్నా తెలియదు. నాగదేవత మాటే నిజమైతే అచిరకాలంలోనే ఈ దేశం నామరూపాలు లేకుండా నాశనమైపోతుంది. ఇక్కడ రాక్షసులు కొలువు తీరచ్చు, దెయ్యాలు ఆక్రమించుకోవచ్చు. భవిష్యత్తును గురించి చెప్పలేం. అయినా నా తపన నాది. ఏనాటికైనా నా కష్టం ఫలిస్తుంది. నేను రాసిన ఈ నిజ చరిత్రని ఎవరో ఒకరు చదువుతారు. చదివితే మాత్రం అమర ప్రేమికులైన శ్వేతారథీలను తలుచుకుని 2 కన్నీటి బొట్లను రాల్చండి. అదే వారి ఆత్మలకి, నా ఆత్మకి శాంతి తృప్తులను ప్రసాదిస్తాయి. సమాధులంటూ మిగిలితే వాటి మీద పూలు లేకపోయినా 4 ఆకులైన తుంచివేయండి. నా జన్మ తరిస్తుంది. నా శ్రమ ఫలించినట్లవుతుంది. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఇట్లు బికారి రుద్రుడు. శిథిలానగర చరిత్ర చదవటం పూర్తి చేసిన కబీర్ మనసంతా భారంగా అయిపోయింది. చెంపల మీదుగా కన్నీరు ధారగా పడి అతని శరీరాన్ని తడిపేస్తుంది. అతను మొదటగా చదివినప్పటికన్నా ఈసారి మరీ చెల్లించిపోయాడు. గత జన్మ స్మృతులు అతన్ని కూడా వెంటాడాయి. ఓహ్, ఆనాటి నానాజీని నేనేనన్నమాట. ఎంత మధుర స్మృతి. ఆ స్మృతిలో ఎంత లేదనా అనుకుంటూ ఓ స్తంభానికి తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు నిస్త్రాణగా. స్వామి అంటూ అతని గుండెల మీద వాలి బావురుమన్నది నర్మద. అతను త్రుళ్ళిపడి కళ్ళు తెరచాడు. నువ్వు నిద్రపోలేదా తల్లి అన్నాడు ఆమె తల నిమురుతూ. లేదు స్వామి, మీరు లోకం మరిచి తాళపత్రాలు చదివి పక్కన పెడుతుంటే నేను చదివాను. అదంతా నాకు అనుభవమైన చరిత్రే. అయినా నా మనసంతా శూన్యంగా అయిపోయింది. ఆ మంత్రి మిమ్మల్ని చంపినట్లు నాకు తెలియదు. నేను కత్తుల బారిన పడి కన్ను మూసిన తర్వాత జరిగిన సంగతులు కూడా తెలియవు. అవి ఇప్పుడు తెలుసుకున్నాను. ఎంత దారుణమైన చరిత్ర స్వామి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది నర్మద. అవునమ్మా, మూర్ఖుడైన రాజు, దురాశ పిశాచి మంత్రి వల్ల రాజ్యం పతనమైపోయింది. అదృష్టమో దురదృష్టమో మనకు ఆ జన్మ తాలూకు గుర్తులు మిగిలిపోయాయి. ఆ నాగదేవత ఆగ్రహం వల్లే ఈ దేశం ఎలా పాడుబడి అజ్ఞాతంగా మిగిలిపోయింది. వణుకుతున్న స్వరంతో అన్నాడు కబీరు.
పునర్జన్మలుంటాయని నమ్మని మూర్ఖురాలిని. అందుకే నా శ్వేత నన్ను వెతుక్కుంటూ వచ్చినా అసహ్యించుకుని తరిమేశాను. అతని చావుకి కారకురాలనయ్యాను. మరోసారి బావురుమంది నర్మద. శ్వేత కనిపించాడా? తుళ్ళిపడ్డాడు కబీర్. అవును స్వామి, ఈ జన్మలో అతని పేరు ధనుంజయ్ అంటూ అతన్ని గురించిన సంఘటనలన్నీ వివరంగా చెప్పింది నర్మద. కబీర్ మొహం వాడిపోయింది. దురదృష్టవంతుడు, ప్రేమలో మరోసారి ఓడిపోయి అకాల మృత్యువు పాలయ్యాడు అన్నాడు బాధగా. స్వామి, చెప్పు తల్లి. నేను బ్రతికున్నట్లే నా శ్వేత, అదే ధనుంజయ్ కూడా ఎక్కడో బ్రతికున్నాడేమో ఆశగా అంది నర్మద. కబీర్ మాట్లాడలేదు. ఆమెకి దుఃఖం వచ్చేస్తోంది. ఆనాడు శ్వేత నా మూలంగానే ప్రాణాలు వదిలాడు. నా మమతానురాగాలను మర్చిపోలేక ధనుంజయ్గా పుట్టి నా కోసం ఆరాటపడ్డాడు. ప్రేమికుడుగా నటిస్తూ నా ఆస్తి కోసం ఓ గుంటనక్కలా చేరిన ఆ రాంపండుగాడిని నమ్మి ప్రేమమూర్తిగా అవతరించిన నా శ్వేతను వదులుకున్నాను. కాదు, చేజేతులా మరోసారి చంపుకున్నాను. నా పాపానికి నిష్కృతి లేదు స్వామి, నిష్కృతి లేదు. అతని ఎదమీద వాలి పసిపిల్లలా బావురుమంది. ఇందులో నీ తప్పేం లేదు తల్లి, అంతా భగవదేచ్ఛ. నీకు గత జన్మ స్మృతులు లేకపోవడం వల్లే ధనుంజయ్ని ఏసడించుకున్నావు. అంతెందుకు, నాకు మాత్రం గత జన్మ ముందుగా గుర్తొచ్చిందా? లేదు. నువ్వు స్వామి అని పిలుస్తుంటే ఎక్కడో కలలో విన్న గొంతులా అనిపించిందే తప్ప ఆనాటి చిన్నారి రథి ఈమె అనుకున్నానా? క్రమేపీ గుర్తొచ్చింది. పత్రాలు మరోసారి క్షుణ్ణంగా చదివాక పూర్తిగా గుర్తొచ్చింది. చిత్రమేమిటంటే మనిద్దరికీ 2 జన్మలు గుర్తున్నాయి. అందుకు మనం ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి భారంగా అన్నాడు కబీర్. ఈ 2 జన్మలకి మధ్య మరికొన్ని జన్మలు ఉండి ఉంటాయా స్వామి? అమాయకంగా అంది నర్మద. ఉండే ఉంటాయి, కానీ అవి మనకి గుర్తులేవు. ఆ జన్మలో ఎలా పుట్టామో కళ్ళు తుడుచుకుని స్టడీగా కూర్చుంటూ అంది నర్మద. కబీరు నవ్వాడు. ఈ 2 జన్మల స్మృతులతోనే మనకు మతులు పోతున్నాయి. ఇంకా ఆ జన్మలు కూడా గుర్తుంటే మై గాడ్, బతికున్న ధనుంజయ్ కోసమే కాకుండా పోయిన ఆ అర్జునుడో పార్థుడో వాళ్ళ కోసం కూడా అల్లాడిపోయేదానివి. ఇక ఆ ఆలోచనలు మానేసి ప్రస్తుత జన్మ గురించి ఆలోచించు తమాషాగా అన్నాడు. బతికున్న ధనుంజయ్ కోసమే అన్నమాట ఆమె చెవులకు అమృతప్రాయంగా వినిపించింది. అయితే నా ధనుంజయ్ బతికే ఉంటాడంటారా స్వామి? అంది ఉద్వేగంగా. ఆ భగవంతుడు తలుచుకుంటే ఏది అసాధ్యం కాదు తల్లి, కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడలేమే దిగులుగా అన్నాడు కబీరు. ఎందుకు పడలేం? మనసుంటే మార్గం ఉండకపోదు. 40 ఏళ్లుగా నేను ప్రయత్నించనే లేదనుకుంటున్నావా నర్మదా? లేదు స్వామి, ఒంటరిగా ఉన్న మీరు వెతికి వెతికి అలసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరం కలిసి బయటపడే మార్గాన్ని గురించి ఆలోచిద్దాం. బయటపడ్డామా సరే, లేకపోతే ఆ ప్రయత్నంలోనే పోదాం. ఇక్కడ తిండి తిప్పలు లేకుండా క్షణక్షణం భయంతో బతికే కన్నా మన ప్రయత్నం మనం చేస్తూ పోతే నయం కదా అంది నర్మద. నిజమే అన్నాడతను ఏదో ఆలోచిస్తూ. తర్వాత ఇద్దరూ కలిసి తాళపత్రాలన్నీ మళ్లీ భద్రంగా పెట్టెలో పెట్టేశారు. ఓసారి పరిసరాలన్నీ చూసి తమ సమాధుల దగ్గరకెళ్లి బైరాగి రుద్రుడు కోరిక మేరకు వాటికి అంజలి ఘటించి మళ్లీ పత్రాలతో సహా బయటపడాలని వాళ్ల ఉద్దేశం. కబీరు రాజోద్యానవనంలోకి నడిచాడు. అతన్ని అనుసరించింది నర్మద. ఆమెకి తాను నర్మదని అనేదానికన్నా రథిని అన్న భావమే ఎక్కువగా ఉంది. పటిష్టంగా కట్టించిన సమాధులు చెక్కు చెదరకపోయినా ఆకు అలములు దుమ్ము ధూళి పేరుకుని అడుగు పెట్టడానికి ఆస్కారం లేకుండా ఉన్నాయి. ఇద్దరూ కలిసి అక్కడంతా శుభ్రం చేశారు. కనీ కనిపించని పేర్లని ఆర్తిగా చదివారు. శ్వేత సమాధి మీద పడి బావురుమన్నది నర్మద. కబీరు కళ్ళు కూడా నీటితో నిండిపోయాయి. మెల్లగా ఆమెను లేవదీసి, ఇప్పుడు ఏడవకూడదు రది, నీ శ్వేత ధనుంజయ్ రూపంలో నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు అన్నాడు అనునయంగా. నిజంగా నా స్వామి, నా శ్వేత బ్రతికే ఉన్నాడంటారా? ఆశగా అడిగింది నర్మద. కబీరు ఆమెను రది అని పిలవడం ఆమెకి ఎంతో ఆనందాన్నిచ్చింది. అవునమ్మా, ఈ నగరానికి మనకి ఉన్న అనుబంధమే మనల్ని ఇక్కడికి చేర్చింది. తూర్పు నదికి నీకు ఉన్న సంబంధం నీ ధనుంజయ్ని ఈస్ట్ రివర్లోకి నెట్టి ఉంటుంది. అతనికి ప్రాణప్రదమైన తూర్పు నది అతనికి హాని తలపెట్టదు. అంటే ఈ ఈస్ట్ రివర్, ఈ తూర్పు నది ఒక్కటే అని నా నమ్మకం. ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడు కబీర్. అయితే ఇక్కడి నుంచి తప్పకుండా ఏదో ఓ మార్గం ఉండే ఉంటుంది. అలా ఏటి ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళదాం. మనం క్షేమంగా బయటపడొచ్చు. మీరన్నట్టు నా ధనుంజయ్ బతికుంటే అతని కాళ్ళని నా కన్నీళ్లతో కడుగుతాను ఆనందోత్సాహాలతో అంది నర్మద. తరువాత అడవి పూలను ఏరుకొచ్చి సమాధుల మీద ఉంచారు. చివరిసారిగా వీడ్కోలు తీసుకుని మసకబారిన కళ్లతో తిరిగి తాళపత్రాలున్న చోటికి వచ్చారు. అంతే, వారి గుండెలు చల్లుమన్నాయి, ఒళ్ళంతా చెమటలు పోశాయి. కారణం,
తాళపత్రాలు భద్రపరిచిన పెట్టెను చుట్టుకుని పడుకుంది ఓ శ్వేతనాగు. వారిని చూడగానే పడగ విప్పి భయంకరంగా బుసలు కొట్టింది. అప్రయత్నంగా ఇద్దరూ చేతులు జోడించి నమస్కరించారు ఆ సర్పానికి. పాము తలదించేసి అలా పెట్టెను చుట్టుకుని ఉండిపోయింది. అలాంటి తెల్లని సర్పాన్ని వారేనాడు చూడలేదు. ఆ సర్పం మామూలు సర్పం కాదు, శ్వేతను ప్రసాదించిన దేవతా సర్పం అయి ఉంటుంది. ఈ తాళపత్రాలు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ఆ దేవతకి ఇష్టం లేనట్లుగా ఉంది. కాస్త వెనక్కి తగ్గుతూ అంది నర్మద. అవును, ఇన్నేళ్లుగా నేనిక్కడున్నా ఈ పత్రాలు ఎన్నోసార్లు తీసి చూసినా ఈ సర్పం నా కళ్ళ పడలేదు. ఇప్పుడు మనం వాటిని తీసుకెళ్దాం అనుకునే సంగతి తెలిసేసరికి మనల్ని అడ్డగిస్తోంది. బహుశా మన దగ్గర కన్నా ఇవి ఇక్కడే భద్రంగా ఉంటాయని ఆ దేవత నమ్మకం కావచ్చు. పద, మనం వెళ్ళిపోదాం అన్నాడు కబీర్. మరోసారి ఆ సర్పానికి నమస్కరించి తన పుస్తకాలు ఉన్న బ్యాగ్ని భుజాన్ని తగిలించుకున్నాడు. నర్మద కూడా ఆ సర్పానికి భక్తిపూర్వకంగా నమస్కరించి, అమ్మా నాగదేవత, ఎలాగైనా మమ్మల్ని శిథిలా నగరం నుండి బయటపడేలా చేయి తల్లి అని వేడుకుంది. ఆ పైన కొన్ని పళ్ళు, కాల్చిన దుంపలు, నిప్పులు తయారు చేసే రాళ్లు బ్యాగులో వేసుకుని నదీ తీరాన నడక సాగించారు కబీరు, నర్మదలు. రోజుల తరబడి నడుస్తూనే ఉన్నారు. కానీ కొండలు, అడవులు తప్ప జనసాంచారం ఉన్న ఊరేది వారికి కనిపించనే లేదు. ఇద్దరూ అలసిపోతున్నారు. పొద్దుకోగానే ఏరుకున్న అడవి పళ్లతోనూ తవ్వుకున్న దుంపలతోనూ కడుపు నింపుకుంటూ ఏట్లోని నీళ్లు తాగుతూ అలసినప్పుడు విశ్రాంతి తీసుకుంటూ అలా సాగుతూనే ఉన్నారు. రాను రాను అడవి చిక్కబడుతోంది. నది వేగం పెరుగుతుంది. నర్మదకి ఆనాడు ప్రవాహంలో తను శ్వేత చిక్కుకున్న సంఘటన గుర్తొచ్చింది. ఇక నడవలేను స్వామి అంది ఓ చెట్టు మొదట్లో కూలబడుతూ. కాసేపు అలా కూర్చుని వెళదాం అన్నాడు కబీరు బ్యాగ్ పక్కనే పెడుతూ. అతనికేసి పరిశీలనగా చూసింది నర్మద. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగాడు కబీరు. ఏమీ లేదు స్వామి, ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదూ. ఆమె కళ్లల్లో నీళ్లూరాయి. అతను చల్లగా నవ్వాడు. లేదమ్మా, ఒంటరిగా దిక్కు లేకుండా పడున్న నాకు నువ్వు కనిపించి ప్రాణాలు నిలిపావు. నా రదే బతికొచ్చిందనుకున్నాను నిన్ను చూడగానే. అదే నిజమైంది. ఆనాడు మీ ప్రాణాలని నేను కాపాడుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నీ ధైర్య సాహసాలతో నన్ను రక్షించాలని చూస్తున్నావు. నిజంగా నిన్ను అభినందిస్తున్నాను రతి అన్నాడు కబీరు ప్రేమగా ఆమెకేసి చూస్తూ. మనది ప్రయత్నమే స్వామి, బేలగా అందామె. ప్రయత్నమే మనది, ఫలితం ఆ పరమాత్మ కరుణ అన్నాడు కబీరు. కానీ మీరు పెద్దవారు, ఈ వయసులో అయినా ఈ శిథిలా నగరంలో నుంచి బయటపడాలన్న నా ఆశకి కారకురాలివి నువ్వే అన్నాడు అతను చాలా తేలిగ్గా. తర్వాత బ్యాగ్లోంచి ఉడికించిన దుంపలు, పళ్ళు తిన్నారు. ఏటి నీళ్లు తాగారు. కాస్త అలసట తీరగానే తిరిగి నడక సాగించారు. రాను రాను ఈ అడవుల్లోంచి బయటపడగలమనే ఆశ వారిలో సన్నగిల్లిపోతోంది. దానికి తోడు చెట్ల మీద నుంచి వేలాడే విషసర్పాలు, కొండల్లో దాగిన అడవి తేళ్లు, అప్పుడప్పుడు వినిపిస్తున్న సింహ గర్జనలు వారిని మరింత భయపెడుతున్నాయి. రతి, మనం బయటికెళ్లడం లేదేమోననిపిస్తుంది. జనాలకు మరింత దూరంగా వెళ్ళిపోవడం లేదు కదా ఆయాసపడుతూ అన్నాడు కబీరు. అదే నాకు అనుమానంగా ఉంది స్వామి. మొదట్లో కనిపించని అడవి జంతువులు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పులులు, చిరుతలు తిరిగిన జాడలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మనం పొద్దుగూకాక ప్రయాణం చేయటం అంత క్షేమం కాదు అంది నర్మద. నిజమే, పగలంతా నడిచి పొద్దుగూకాక ఏ చెట్టో ఎక్కి గడుపుదాం అన్నాడు కబీరు. అలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ రాత్రుళ్ళు చెట్ల మీద బిక్కుబిక్కుమంటూ గడిపి వెలుగు రాగానే నడుస్తూ గమ్యం కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. పట్టు వదలకుండా దైవం మీద భారం వేసి ఏటి ఒడ్డుగా నెల్లాళ్లు నడిచారు. కానీ ఎలాంటి ఆశ కనిపించలేదు. ఇక లాభం లేదు స్వామి, మనం పొరపాటు చేశాం. ఒకరికొకరు తోడుగా ఆ శిథిలా నగరంలోనే ఉంటే బాగుండేదేమో. కనీసం ఈ మృగాల బెడదుండేది కాదు బాధగా అంది నర్మద. జరిగిన దాన్ని గురించి విచారించడం అవివేకం. జరగాల్సింది చూద్దాం, అది వివేకవంతుల లక్షణం బలవంతంగా నవ్వాడు కబీరు. అతని మనోధైర్యానికి, శరీర దారుఢ్యానికి విస్తుపోయింది నర్మద. మరో 4 రోజులు అతి ప్రయాసగా నడక సాగించారు ఇద్దరు. స్వామి అటు చూడండి హఠాత్తుగా అరిచింది నర్మద. అతను ఆమె చూపించిన వైపు చూపాడు. ఓ పక్కగా ఆవులు, గొర్రెలు నిర్భయంగా పచ్చికను మేస్తున్నాయి. అందులో అంత వింతేముంది, అడవుల్లో క్రూర జంతువులతో పాటు సాధు జంతువులు కూడా ఉంటాయి అన్నాడు కబీరు. అది కాదు స్వామి, ఆ ఆవుల మెడల్లో మొవ్వల పట్టీలున్నాయి. అడవుల్లో పుట్టి పెరిగిన వాటికి అవెవరు కడతారు?
కబీరు కళ్ళు ముడుచుకున్నాయి. అవి ఏదో గ్రామానికి చెందిన జంతువులే స్వామి. అంటే ఈ పరిసరాల్లో ఏదో ఓ గ్రామం ఉండి తీరుతుంది. పదండి, మనం అటుగా వెళదాం ఉత్సాహంగా అంది నర్మద. కబీరులో ఆశ పెరిగింది. ఎక్కడలేని శక్తి వచ్చింది. ఇద్దరూ చకచకా నడిచి ఆ పశువుల దగ్గరకు చేరుకున్నారు. అవి ఓసారి వాళ్ళకేసి చూసి మళ్ళీ పచ్చిక మెయ్యడంలో పడిపోయాయి. చూశారా, అవి మనల్ని వింతగా చూడలేదు కాబట్టి అవి ఖచ్చితంగా పెంపుడు జంతువులే అంది నర్మద వాటిని మేపడానికి ఎవరైనా వచ్చారేమోననే ఆశతో. అయితే ఆ ప్రాంతాల్లో ఎవ్వరూ కనిపించలేదు. అవి వెళ్లేదాకా ఇక్కడే ఉందాం. వాటిని తోలికెళ్ళడానికి ఎవరైనా వస్తే సరే, లేకపోతే వాటిని అనుసరించి మనము వెళదాం అంది నర్మద. అదే మంచిది అన్నాడు కబీరు. ఇద్దరూ ఏటి ఒడ్డున ఓ చెట్టు కింద కూలబడ్డారు. గంటలు గడుస్తున్నాయి కానీ అవి కదలనూ లేదు, వాటి కోసం ఎవరూ రానూ లేదు. నీరసం వచ్చేసింది ఇద్దరికి. మరో అరగంటకి ఓ ఆవు మోరెత్తి అంబావారాలు చేసింది. మిగతావి భయంగా పరుగులు తీశాయి. తుళ్ళిపడ్డారు నర్మదా, కబీరు. ఓ పొదలోంచి ఓ చిరుత బయటకు దూకింది. జంతువులన్నీ చెల్లాచెదురుగా పరుగులు తీశాయి. వాటి మీదకి దూకటానికి వాయువేగంతో పరిగెడుతోంది చిరుత. ప్రమాదం గ్రహించిన కబీరు, నర్మద దగ్గరలో ఉన్న ఓ చెట్టుని అతి ప్రయాసగా ఎక్కేశారు. వారి గుండెలు ఆగిపోతాయేమో అన్నంత వేగంగా కొట్టుకుంటున్నాయి. మరి కాసేపటికి ఒంటరిగా తిరిగొచ్చింది చిరుత. దాని మొహంలో కోపం, ఆకలి స్పష్టంగానే కనిపిస్తున్నాయి. థ్యాంక్ గాడ్, ఏ జంతువు దీని పాలపడలేదు. అంత భయంలోనూ ఆనందపడిపోయింది నర్మద. ఆమె డిస్కవరీ ఛానల్ ఎక్కువగా చూస్తుంది. అందులో చిరుత బారి నుంచి ఏ జంతువు తప్పించుకోవడం చూడలేదామె. వాటి సంగతి సరే, మన సంగతి ఆలోచించు భారంగా అన్నాడు కబీరు. ఇక ఆలోచించేదేముంది, తెల్లారేదాకా ఇలా ఈ చెట్టు మీద గడపటమే నిర్లిప్తంగా అంది నర్మద. హుందాగా నడుస్తూ వెళుతున్న చిరుత ఎందుకో టక్కున ఆగిపోయింది. క్షణం మౌనంగా నిలబడి తర్వాత మెల్లగా చెట్టు దగ్గరకొచ్చి పైకి చూసింది. దాని చూపులకే వెన్నులోంచి వణుకొచ్చేసింది ఇద్దరికి. చిరుత భయంకరంగా అరిచింది. చిరుతలు చెట్లెక్కగలవని తెలిసిన నర్మద మరింత వణికిపోయింది. ఇవాళ్టితో మన పని అయిపోయింది స్వామి. మళ్లీ జన్మంతూ ఉంటే, అది మనకు గుర్తుంటే అప్పుడు కలిసేది దాదాపు ఏడుస్తూ అంది నర్మద. కబీర్కి మాట రావడం లేదు. ఇద్దరూ చిరుత కళ్లల్లోకి భయం భయంగా చూస్తున్నారు. చిరుత పెద్దగా అరుస్తూ చెట్టెక్కసాగింది. మరుక్షణంలో ఇద్దరూ ఆ చిరుతకి ఆహారం అయిపోయేవాళ్లే. కానీ అప్పుడే ఓ చిత్రం జరిగిపోయింది. చెట్టెక్కుతున్న చిరుత ధన్మంటూ కిందపడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. క్షణాల్లో బెత్తరపోయారు ప్రాణభయంతో నర్మదా, కబీరు. ఇంకా వాళ్లలో వణుకు తగ్గలేదు, భయం లేదు. సెట్టు దిగండి అన్న మాట వినిపించి చివ్వున తలతిప్పి చూశారు. అంతే, వాళ్ల మొహాలు వెలిగిపోయాయి. బలంగా నల్లగా ఉన్న ఓ ఆటవికుడు. ఆ యువకుడు వేసిన బాణం దెబ్బతోనే చిరుత కూలిపోయిందని గ్రహించిన వారిద్దరూ గబాలను చెట్టు దిగి అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఏటి స్వామి, ఇటుకేసి ఎవరూ రారే, మీరేటి ఇలాగొచ్చిరు? ఇదంతా భయంకరమైన అడవో మీకు తెలుసా అన్నాడు ఆ యువకుడు. అదంతా ఓ పెద్ద కథ నాయనా. ఇందాక ఇక్కడ మేసిన ఆవులు అవి మీవా అడిగాడు కబీరు. అవును స్వామి, తరచూ ఏడు చిరుతలు, పులులు తిరుగుతూనే ఉంటాయి. అయినా మా కాడ పెరిగే జంతువులు వాటికి సెక్కవు. అవును, తవరెటికి వెళ్ళాలా అన్నాడతను వినయంగా. ఎక్కడికైనా సరే జనంలోకి తీసుకెళ్లి వదిలితే చాలు, మేం వెళ్ళిపోతాం వేడుకోలుగా అంది నర్మద. అసలు ఎక్కడి నుంచి వస్తుండ్రు? శిథిలానగరం నుంచి. శిథిలానగరమా? అదెక్కడుంది? అబ్బో, అది ఓ భయంకరమైన ప్రాంతంలే బాబు. ఎలాగైనా మమ్మల్ని అడవిలోంచి బయటపడేయవు వేడుకోలుగా అన్నాడు కబీరు. రండి, మిమ్మల్ని మా ఊరు పక్కనే ఉన్న పట్టణానికి చేరుస్తా. అక్కడి నుంచి మీరెటైనా వెళ్ళిపోవచ్చు అంటూ వాళ్ళని తీసుకెళ్లి కబీర్కి తన పంచా షర్ట్ ఇచ్చి అడవి పక్కనే ఉన్న పట్టణానికి చేర్చాడు ఆటవికుడు. అతనికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు నర్మదా, కబీరు. నగరంలోకి అడుగు పెట్టేసరికి బ్రిటిష్ వారి చీకటి బందికానాలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చినట్లయింది కబీర్కి. మారిపోయిన ఊళ్ళని, ఊళ్ళల్లోని జనాభాని, కట్టడాలని వింతగా చూస్తున్నాడు. స్వామి, మీరెక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని అతన్ని ఓ పార్కులో కూర్చోబెట్టి యువతలకు వచ్చింది నర్మద. ఎవరినో అడిగి ఓ మార్వాడి షాప్కి వెళ్ళి తన మెడలోని బంగారు గొలుసు అమ్మేసి తనకి, కబీర్కి బట్టలు కొనుక్కుని ఆటోలో వచ్చి కబీర్ని తీసుకుని ఓ హోటల్కి వెళ్ళి అందులో ఓ రూమ్ తీసుకుంది. అప్పటికే వాళ్ళిద్దరినీ వింతగా చూస్తున్నారంతా. అయినా అదేమీ పట్టించుకోకుండా నర్మద ఓ ప్యాకెట్ కబీర్కి అందిస్తూ, స్వామి, మీరు స్నానం చేసి ఇవి కట్టుకోండి, నేను ఈలోగా కాఫీ టిఫిన్ తెప్పిస్తాను అంది మృదువుగా. ఆమె మెడలో ఉన్న చైను కనిపించకపోవడంతో విషయం అర్థమైంది కబీర్కి.
భారంగా నిట్టూర్చి బాత్రూమ్ కేసి నడిచాడు. నర్మద ఫోన్ చేసి కాఫీ టిఫిను చెప్పింది. 10 నిమిషాల్లో చక్కని పంచా లాల్చీలో నీటుగా బయటకొచ్చాడు కబీరు. ఓ, మీరు చాలా బాగున్నారు స్వామి. నిజంగా హిమాలయాల్లోంచి వచ్చిన మునీశ్వరుల్లా ఉన్నారు అంది నర్మద సంతోషంగా. ఆమె మాటలకి అంత మనిషి పసివాళ్లా సిగ్గుపడిపోయాడు. హిమాలయాల్లోంచి వచ్చిన మునులు ఇలా పట్టులాల్చి గ్లాస్కో పంచా కట్టుకురారు రది అన్నాడు నవ్వుతూనే. ఓ అవును కదూ, కాషాయాలు ధరిస్తారు. అయినా ఇంకా ఆ కాషాయాలు జంతు చర్మాలు మనకొద్దు, ఎంచక్కా మా స్వామిలాగే ఉండండి అని నవ్వింది నర్మద. తిని తృప్తిగా కాఫీ తాగారిద్దరు. తర్వాత నర్మద స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుంది. విడిచిన బట్టల్ని ఆమె పారేయలేదు. జాగ్రత్తగా కబీర్ బ్యాగ్లో సర్ది పెట్టింది. భోజనాల టైంకి భోజనాలు చేసి, అబ్బా ఇలా అన్నం తిని ఎన్నేళ్ళయిందో తృప్తిగా అన్నాడు కబీరు. నిజమే స్వామి, 40 ఏళ్లుగా మీరెంత నరకం అనుభవించారో నాకు తెలుసు అన్నట్టు మీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా? ఏదో ఆలోచిస్తూ అంది నర్మద. అతను నవ్వాడు. ఫోన్ నంబర్లే కాదు, అసలు నా వాళ్ళంటూ ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా నేను పోయానని తలోదారి చేరిపోయి ఉంటారు బాధగా అన్నాడు కబీరు. నిజమే, మనం ఇంటికి వెళ్ళాక వాళ్ళ సంగతి చూద్దాం అంటూ ఓదార్చింది నర్మద. తర్వాత ఓ ట్యాక్సీ మాట్లాడుకుని తమ ఊరికేసి బయలుదేరింది కబీర్తో సహా. జరిగేదంతా ఓ మోగవాడిలా చూస్తున్నాడు అతను. ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఒకలాంటి టెన్షన్ బయలుదేరింది. తాను ఖచ్చితంగా చచ్చిపోయిందని అనుకునుంటారు అందరూ. ఇప్పుడు హఠాత్తుగా వెళ్ళి తలుపు తడితే తనని చూసి ఏమనుకుంటారు? దెయ్యం అనుకుని పారిపోరు కదా. అనుకుంటే ఆ ఊహ తనకే నవ్వు వచ్చింది. ఏమిట్రది, ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కుతూహలంగా అడిగాడు కబీరు. ఆమె చెప్పింది. అతను నవ్వాడు. కారు వేగంగా పరుగు తీస్తుంటే ఆమె మనసు మరింత వేగంగా పరిగెడుతోంది. తల్లి ఎదురొచ్చి, ధనుంజయ్ బతికే ఉన్నాడు నర్మదా, నీకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకు చూస్తున్నాడు అంటుందని అనాలని ఆమె మనసు కోరుకుంటుంది. రాత్రి 10ంటికి ట్యాక్సీ గమ్యం చేరుకుంది. ఇల్లంతా పట్టపగల్లా వెలిగిపోతోంది లైట్ల కాంతిలో. ట్యాక్సీ అతనికి డబ్బిచ్చి పంపేసి కబీరు చెయ్యి పట్టుకుని మెల్లగా గేటు తీసుకుని లోపలికొచ్చింది నర్మద. అప్రయత్నంగా ఆమె కళ్ళు అవుట్ హౌస్ కేసు చూశాయి. అంతే, చిత్తరువే అయిపోయింది. అవుట్ హౌస్ ఉండాల్సిన స్థానంలో ఓ అందమైన మండపం. దాని చుట్టూ చక్కని పూల చెట్లు ఉన్నాయి. మండపం మధ్యగా నర్మద నిలువెత్తు విగ్రహం ఉంది. అంటే అందరూ తాను పోయిందనే అనుకున్నారన్నమాట. అనుకుంటే ఆమెకు దుఃఖం వచ్చేసింది. ఆమె మనోభావాలు గ్రహించిన కబీరు ఆమెను పదవి పట్టుకుని, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మై డియర్ చైల్డ్ అన్నాడు. కాస్త తేరుకున్న నర్మద మెల్లగా కాలింగ్ బెల్ల మీద చెయ్యేసింది. ఇంకా ఎవరో వచ్చినట్లున్నారు చూడు అన్న తల్లి గొంతు, ఇంకా ఇంత పొద్దుపోయాక ఎవరొస్తారమ్మా అన్న ప్రియ మాటలు వినిపించాయి. వెళ్ళి చూడమ్మా, ఇంకా పదార్థాలున్నాయిగా. తల్లి పేరు చెప్పుకుని మరో 4 తృప్తిగా భోంచేసి వెళ్తారు వణుకుతున్న గొంతుతో అన్నాడు రమాకాంతరావు. మరుక్షణం తలుపులు తెరుచుకున్నాయి. నిండు గర్భిణిగా ఉన్న ప్రియ ఎవరు అంటూ ఠక్కున ఆగిపోయింది. ఆమెను చూసి నర్మద అలాగే ఆగిపోయింది. అక్కని గుర్తించిన ప్రియ తేరుకుని అమ్మా అంటూ ఇల్లు అదిరిపోయేలా అరిచింది. ఏమిటే అంతగావు కేక పెట్టావు అంది తల్లి మేడ మీద నుంచి దిగుతూ. ఎవరొచ్చారో చూడు. ఆనందంతో ప్రియకి మాటలు రావడం లేదు. ఎవరే అంటూ వచ్చిన సుభద్ర కూడా కూతుర్ని చూసి క్షణం ప్రతిమలా అయిపోయి తర్వాత ఒక్క అంగలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను చుట్టుకుపోతూ, నర్మదా, నా తల్లి నర్మదా, ఇది నిజమేనా అమ్మా? కల కాదుగా అంటోంది ఏడుస్తూ. కాదమ్మా, ఈ దురదృష్టవంతురాలు బ్రతికే ఉంది భారంగా అంది నర్మద. అంత మాట అనకు తల్లి, లోపలికి రా అంటూ భర్తను పిలిచింది సుభద్ర. అతనికైతే ఆనందంతో ఒళ్ళే తెలియడం లేదు. అమాంతం కూతుర్నెత్తుకుని గిరగిరా తిప్పేశాడు. గోడనున్న నర్మద ఫోటోకేసిన దండ తీసి పారేశాడు. ఇదంతా చూస్తున్న కబీరు కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి తల్లి అన్నాడు గొణిగినట్టుగా. అప్పుడు చూశారా ఆయన్నంతా. ఈయన స్వామి, యోగానంద స్వామి. ఈయన మూలంగానే నేను బతికి బయటపడ్డాను అని అతను చెయ్యి పట్టుకుని, రండి స్వామి, ఈ ఇల్లు మీదే అనుకోండి అంటూ లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది నర్మద. అలాగా, కృతజ్ఞతలు స్వామి. మనస్ఫూర్తిగా అతని కాళ్ళంటి నమస్కరించాడు రమాకాంతరావు. సుభద్ర, ప్రియ కూడా నమస్కరించారు. ఇందులో నాదేం లేదు లాయర్ గారు, ఇదంతా మన రథీ చేసుకున్న అదృష్టం తృప్తిగా అన్నాడు కబీరు. రథీ? విస్మయంగా అన్నాడు రమాకాంతరావు. అదంతా ఓ పెద్ద కథలే నాన్న. ప్రీకి పెళ్ళెప్పుడు చేశారు? ఇంట్లో అంతా హడావిడిగా ఉందేమిటి అంది నర్మద. దానికెవ్వరూ మాట్లాడలేదు. ఏమిటి ప్రియా, ఏంటి అలా అయిపోయారు ఆతృతగా అడిగింది నర్మద.
అదే అక్క, నువ్వు ఆ ఊబిలో పడిపోయాక ఎంతోమంది చేత వెతికించాం కానీ నువ్వు కనిపించలేదు. నువ్వు పోయావనే అంతా నిర్ణయం చేశారు. అందుకే ఇక చెప్పలేనట్లుగా ఆగిపోయింది ప్రియ. అందుకే ఆమెను పట్టి కుదిపేస్తూ అడుగుతోంది నర్మద. అందుకే ఇవాళ అన్నదానం చేశారు డాడీ. అన్నదానమా? అవును తల్లి, ఇవాళకి నువ్వు కనిపించకుండా పోయి సంవత్సరమైంది. నీ ఆత్మశాంతి కోసం పేదలకి అన్నదానం చేయించాం, కానీ ఆ దేవుడు మా మొర ఆలకించాడు. పోయావనుకున్న నిన్ను మళ్ళీ మా దగ్గరకు చేర్చాడు. కూతుర్ని పట్టుకుని ఏడుస్తూ అంది తల్లి. మై గాడ్, నేను లోయలో పడి ఏడాదయ్యిందా? విస్మయంగా అంది నర్మద. రధి, ఇంక గతాన్ని గురించి ఆలోచించకమ్మా, ఇక నీకంతా శుభమే జరుగుతుంది మృదువుగా అన్నాడు కబీరు. నర్మద మౌనంగా కూలబడిపోయింది. అందరూ ఆమె చుట్టూ చేరిపోయారు. ప్రపంచంలో ఉన్న ఆనందమంతా అక్కడే ఉందా అన్నట్లు అందరి మొహాలు వెలిగిపోతున్నాయి. ప్రియ తనని తాను మరిచి వీణ గురించి రమణి గురించి చెప్పేస్తోంది. నీకు తెలుసా, వీణ పెళ్లే కాదు, రమ పెళ్లి కూడా అయిపోయింది. ఎవరు చేసుకున్నారనుకుంటున్నావు? తను ప్రేమించిన రమేష్ కోరి చేసుకున్నాడు. వాళ్ళిప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారు. నిన్ను తలుచుకుని బాధపడుతూనే ఉంటారు. వసపెట్టలా ఏదేదో వాగేస్తోంది. ఆమె నోటి నుండి ధనుంజయ్ మాట వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తోంది నర్మద. ఆశ నిరాశ అయింది. ప్రియ అతని పేరు ఎత్తనే లేదు. ఇక ఆగలేని నర్మద, ధనుంజయ్ గురించి ఏమైనా తెలిసిందా ప్రియా? అడిగింది వణుకుతున్న గొంతుతో. ధనుంజయ్ మాట వినగానే అందరి మొహాలు చిన్నబోయాయి. లేదు నర్మద, అతను పోయాడు. ఆ ఈస్ట్ నదిలో పడ్డవారెవ్వరూ బతికి పట్టకట్టలేదు. శవం కూడా దొరకలేదు బాధగా అన్నాడు రమాకాంతరావు. నో, అలా జరగటానికి వీల్లేదు, పిచ్చిదానిలా అరిచింది నర్మద. అమలకాన్ని చూసి హడలిపోయారంతా. ఏమిటమ్మా, ఈస్ట్ నది ఎలాంటిదో నీకు తెలుసు. అతను దూకటం నువ్వు కళ్ళారా చూశావు. ఇంకా అతను బతికున్నాడని ఎలా అనుకుంటున్నావు అన్నాడు తండ్రి. లేదు, నా శ్వేత నన్ను వదిలిపోడు. మృత్యువుతో పోట్లాడి మరీ నా దగ్గరకు వచ్చేస్తాడు. లేకపోతే నేనే అతని దగ్గరికి వెళతాను ఏడుస్తూ అంది నర్మద. శ్వేత ఎవరక్క? అయోమయంగా చూసింది ప్రియ. శ్వేత నా దేవుడు, నా చెలికాడు, నా ప్రాణం, నా సర్వస్వం. అతను లేని జీవితం నాకొద్దు. అతను బతికుంటాడని, నా కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటాడని ఆశగా వచ్చాను. ఇక నేను బతకూడదు అందుబాటులో ఉన్నవన్నీ విసిరు కొడుతూ అంది నర్మద. ఏమైంది తల్లి? నవ్వుతూ తుళ్ళుతూ గలగల పారే సెలయేరులా ఉండే నువ్వేమిటి ఇలా అయిపోయావు? అసలు ఆ శ్వేత ఎవరు? ఆమెను పొదవు పట్టుకుంటూ అడుగుతోంది సుభద్ర. అగాధంలో పడ్డప్పుడు ఆమె తలకేమైనా గాయమై మతిపోయిందేమో అనిపించింది అందరికీ. మీరిప్పటి కూరుకోండి, రది మనసు బాగా అప్సెట్ అయింది, మెల్లగా అన్నీ వివరంగా చెప్తుంది అని. అమ్మారది, నేను చెప్తున్నాను చూడు, నీ శ్వేత తప్పకుండా బతికే ఉండుంటాడు. నీ కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నా మాట నమ్ము అన్నాడు కబీరు నర్మద్తో. అది కాదు స్వామి, ఆ ఈస్ట్ నది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా అన్నాడు కబీరు ప్రియకేసి సైగ చేస్తూ. ఈయన సైగను అర్థం చేసుకున్న ప్రియ నర్మదను లోపలికి తీసుకెళ్ళింది. ఏమిటి స్వామి ఇదంతా? గద్గద స్వరంతో అడుగుతున్నాడు రమాకాంతరావు. భగవంతుడి లీల భారంగా అన్నాడు కబీరు. అసలు నా కూతురికి ఏమైంది? ధనుంజయుని పట్టుకుని శ్వేత అంటుందేమిటి? మీరు ఆమెను రది అని పిలుస్తున్నారేమిటి? నాకంతా అయోమయంగా ఉంది. దయచేసి విషయం చెప్పండి స్వామి వేడుకోలుగా అన్నాడు రమాకాంతరావు. మాది జన్మజన్మల బంధం లాయర్ గారు నిర్లిప్తంగా అన్నాడు కబీరు. ఈ మాటతో మరింత తెల్లబోయాడు రమాకాంతరావు. జన్మజన్మల బంధమా? మా పిల్ల నగరంలో పుట్టి పెరిగిన యువతి. మీరు ఏ హిమాలయాల్లోనో తపస్సు చేసుకునే మహానుభావులు. మీరిద్దరూ కాకతాళీయంగా కలిసి ఉండొచ్చు, లేక మృత్యుముఖంలో ఉన్న నా బిడ్డను కాపాడి ఉండొచ్చు. అంత మాత్రాన జన్మజన్మల బంధమని అంత తేలిగ్గా అనేస్తే మాకేం అర్థమవుతుంది స్వామి అన్నాడు రమాకాంతరావు. అతని గొంతులో రవ్వంత విసుగు కూడా ఉంది. కబీరు సర్వసంగ పరిత్యాగ అయిన మునిలాంటి వాడని, అతనే నర్మదను కాపాడి తీసుకొచ్చాడని అతని ఉద్దేశం. నేను ఏ హిమాలయాల్లోంచి రాలేదు. నా పేరు స్వామే కాదు, నా పేరు కబీరు అన్నాడు కబీరు గంభీరంగా. ఏమిటి? అవును, గత జన్మలో నా పేరు యోగానంద స్వామి. మీ నర్మది పేరు భగీరథి. రత్నగర్భ దేశంలో అడవుల్లో పుల్లలేరుకునే ఓ పేద పిల్ల ఆమె. స్టాప్ ఐసే. ఇంతదాకా మీ వయసును చూసి మీరు నా బిడ్డను రక్షించారని నమ్మి మీకు గౌరవం ఇచ్చాను. గెట్ అప్ అండ్ గెట్ అవుట్. అతని మాట పూర్తి కాకుండానే ఇల్లు అదిరేలా అరిచాడు రమాకాంతరావు. అయినా అతను కదల్లేదు, సన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన రమాకాంతరావుకి మరింత ఆవేశం వచ్చింది. వీరు మెడ మీద చెయ్యేసి దుర్భాషలాడుతూ బయటకు నెట్టాడు. అంతే, శివంగల వచ్చి తండ్రి చెంపలు వాయించేసింది నర్మద. బిగుసుకుపోయారంతా.
ముందుగా తేరుకున్న ప్రియ, ఏమిటక్క నువ్వు చేస్తున్న పని అంది కాస్త విసుగ్గా. లేకపోతే దైవం లాంటి స్వామి మీద చెయ్యి చేసుకుంటాడా ఈ పెద్ద మనిషి? ఇంకా నర్మద కళ్ళల్లో ఆవేశం పోలేదు. నిజంగానే నర్మదకు మతి చెల్లించిందన్న నిర్ణయానికి వచ్చేశారు కుటుంబ సభ్యులు. ఆమె కనిపించిందన్న ఆనందం కాస్త తగ్గి ఆ స్థానంలో ఆవేదన చోటు చేసుకుంది. రధి, మృదువుగా పిలిచాడు కబీరు. ఆమె తలెత్తి చూసింది. చూడమ్మా, నువ్వు తొందరపడ్డావు. మన గురించి మీ పేరెంట్స్కి తెలియదు కదా, ముందే చెప్పకుండా దాచడం బాగుండదని నేనేదో అన్నాను. దానితో మీ డాడీకి కోపం వచ్చింది. అలా రావటం కూడా సహజమే. అందుకే నన్ను తోలనాడారు. అంత మాత్రాన కన్న తండ్రి మీద చెయ్యి చేసుకోవచ్చా? ఆమె తల నిమురుతూ మృదువుగా అన్నాడు కబీరు. అంతవరకు తాను నర్మదనన్న విషయం తాత్కాలికంగా మర్చిపోయిన నర్మద తాను చేసిన పనికి వణికిపోయింది. తండ్రిని పట్టుకుని, సారీ డాడీ, ఐఎమ్ వెరీ సారీ. నేనేదో లోకంలో ఉన్నాను. నాకు అత్యంత ప్రియమైన స్వామిని తోలనాడడం, అతన్ని మెడపట్టి గెంటటం చూసి సహించలేకపోయాను అంది ఏడుస్తూ. అతను కూతురు వెన్ను నిమురుతూ ఉండిపోయాడు. ఒక్కటి మాత్రం అర్థమైంది అతనికి. నర్మద స్వామి అని పిలిచే ఈ కబీరు సామాన్యుడు కాదు. నిజంగానే ఏ మునీశ్వరుడు అయ్యుండాలి. లేకపోతే ఆయన మొహంలో ఆవేశం అన్న ఛాయలే కనిపించలేదు. నర్మద అమాయకురాలు కాదు. ఓ అనామకుడి కారణంగా తండ్రి మీద చెయ్యి చేసుకోవటానికి అనుకున్నాడు. తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు కూడా. సరే స్వామి, నేను తొందరపడ్డాను అన్నాడు తలదించుకుని. కబీరు భారంగా నవ్వాడు. నేను అనుభవించిన శిక్షల్లో ఇదే పాటిది లాయర్ గారు. మీరు చేసిన దానికి నేనేం బాధపడటం లేదు. మీరు మాత్రం రథిని, అదే నర్మదని అపార్థం చేసుకోకండి అన్నాడు శాంతంగా. లేదు స్వామి, పొరపాటంతా నాదే. నన్ను మన్నించి మీరు మామూలుగా ఉండండి అంటూ అతని కాళ్ళంటి క్షమాపణలు వేడుకున్నాడు రమాకాంతరావు. అంత మాట అనొద్దు. మీ స్థానంలో నేనున్నా ఇలాగే ప్రవర్తించేవాడినేమో. ఏదేమైనా నర్మద క్షేమంగా మీ ఇంటికి చేరుకుంది, అది చాలు తృప్తిగా అన్నాడు కబీరు. సుభద్రమోహం తేరుకుంది. ప్రియని ఆయనకు పరిచయం చేసి అల్లుణ్ణి గురించిన వివరాలు చెప్పింది. మీ దయ వల్ల మా నర్మద కూడా క్షేమంగా ఉంది. ఇక దీనికి కూడా మంచి సంబంధం చూసి చేసేస్తే ఇక మాకు ఎలాంటి దిగులు ఉండదు అంది కళ్ళు తుడుచుకుంటూ. వాతావరణం మామూలుగా అయిపోయింది. అయితే నర్మద మొహం మాత్రం గంభీరంగా ఉంది. నాకు మీరే సంబంధాలు చూడక్కర్లేదు అంది విసురుగా. అది కాదక్కా, కన్నా చిన్నదాన్ని, నాకు పెళ్ళయింది. రేపో మాపో బాబో పాపో పుట్టబోతున్నారు. అందుకే నో, నేను పెళ్ళంటూ చేసుకుంటే ధనుంజయనే చేసుకుంటాను. లేకపోతే మరో జన్మ కోసం వేచి చూస్తూ ఉంటాను అంది నర్మద చెల్లెలి మాట పూర్తి కాకుండానే. ధనుంజయ్ చచ్చిపోయాడక్క. లేదు, ధనుంజయ్ బతికున్నాడని నా మనసు చెప్తోంది. లేదు తల్లి, ఈస్ట్ నదిలో పడ్డవాళ్లు తిరిగి రావడం అసంభవం అన్నాడు రమాకాంతరావు. నర్మద మొహం వెలవెలపోయింది. అది గమనించిన కబీరు, ఎందుకు బతకూడదు? మృత్యులోయగా పేరు పడ్డ ఆ ఊబిలో పడ్డ ఈమె క్షేమంగా ఇల్లు చేరలేదు, అలాగే అతను బతికి రావచ్చు అన్నాడు గంభీరంగా. అది అసాధ్యం స్వామి, బాధగా అన్నాడు రమాకాంతరావు. భగవంతుడి దయ ఉండాలే కానీ ఏదీ అసాధ్యం కాదు. ఎప్పటికైనా అతను క్షేమంగా తిరిగి వస్తాడు నమ్మకంగా అన్నాడు కబీరు మునిపట్లాగానే. సర్వం తెలిసిన వారు, మీరు చెప్పినట్టు జరిగితే ఇంకా కావలసిందేముంది? ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చేయండి వినయంగా అన్నాడు రమాకాంతరావు. రండి స్వామి అంటూ అతన్ని చేయి పట్టుకుని తీసుకెళ్ళింది నిర్మల. భోజనాలు అవి అయ్యాక, అసలు ఏం జరిగింది తల్లి? అందులో పడ్డ నువ్వెలా వచ్చావు? రావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? కూతురు పక్కన కూర్చుని మృదువుగా అడిగింది సుభద్ర. ఆమె భారంగా నవ్వింది. అమ్మా, ఇప్పుడు అక్క స్వామి కూడా బాగా అలిసిపోయి ఉన్నారు. మిగతా విషయాలు రేపు మాట్లాడుకోవచ్చు. ఇప్పటికి వాళ్ళని హాయిగా నిద్రపోని అంది ప్రియ. నిజమే అన్నట్టు నర్మదకి మరో విశాలమైన గదిలో కబీరుకి పడకలు ఏర్పాటు చేసింది సుభద్ర. ఎవ్వరికీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆనందంతో రమాకాంతరావుకి వాళ్ళకి ధనుంజయ్కి బతిలేడని తెలిసిన నర్మద కబీర్కి కూడా రెప్ప మూత పడలేదు. భారంగా తెల్లవారింది. స్నానపానాలు కాఫీ పలహారాలు పూర్తయ్యాక తన బ్యాగు సర్దుకుంటూ ఇంక నేను వస్తానమ్మా అన్నాడు కబీర్. ఎక్కడికి వెళతారు? విస్మయంగా అడిగింది నర్మద. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి. అంటే కొంపదీసి మళ్ళీ శిథిలానగరానికా స్వామి? నవ్వుతూ అంది నర్మద. కాదు, నా జన్మస్థలమైన బెంగుళూరుకి. మీది బెంగుళూరా? అక్కడ మీ భార్యాబిడ్డలు ఉన్నారా? ఆతృతగా అడిగింది నర్మద.
మీ యోగానంద స్వామిలాగే నాకు భార్యాబిడ్డలు లేరు రది. వృద్ధులైన తల్లిదండ్రులు ఉండేవారు. వారు కాలగర్భంలో కలిసిపోయే ఉంటారు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన పురావస్తు శాఖకు సంబంధించిన పరిశోధనల మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. ఇక బతికిన 4 రోజులు ఎక్కడో అక్కడ కృష్ణారామ అనుకుంటూ బతికేస్తాను, బలవంతంగా నవ్వాడు కబీరు. వాళ్ళ మాటలు ఏమీ అర్థం కావడం లేదు మిగతా వాళ్ళకి. వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు స్వామి. మనిద్దరం ఓ పవిత్ర స్థలంలో ఉండాలని నేనేనాడో నిర్ణయం చేశాను. అతని చేతిలోని బ్యాగులు లాక్కుంటూ అంది నర్మద. ఈలోగా ఎలా తెలిసిందో నర్మద బతికొచ్చిందన్న సంగతి జనం తండోపతండాలుగా వచ్చి పడ్డారు. పత్రికల వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రత్యక్షమయ్యారు. అందర్నీ కూర్చోబెట్టి జరిగినదంతా క్లుప్తంగా చెప్పారు నర్మద, కబీర్ కలిసి. మరో జన్మ? ఆ శిథిలా నగరం ఎక్కడుంది? తాళపత్రాలు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు మనం ప్రయత్నిస్తే అక్కడికి వెళ్ళగలమా అంటూ ప్రశ్నలతో వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. అది 3 జన్మల సంబంధం అన్నది నిజం, కానీ మళ్లీ ఆ నగరానికి వెళ్లడం మాత్రం అసాధ్యం. తాళపత్రాలను చూడడం కూడా జరగని పని నిర్మోహమాటంగా చెప్పాడు కబీరు. అదే మాట నర్మదా చెప్పడంతో నిరాశపడిపోయారు రిపోర్టర్లు. పోనీ ఎటువైపు నుంచి వచ్చారో చెప్పగలరా? ఉత్సాహవంతుడైన ఓ విలేకరి అడిగాడు. తూర్పు నది ఒడ్డు నుంచి అంది నర్మద. తూర్పు నదా? అదెక్కడుంది? రత్నగర్భదేశంలో. ఆమె తన నాట పట్టిస్తుందనిపించిందా విలేకరికి. నేను నిజంగా సీరియస్గానే అడుగుతున్నాను. రత్నగర్భదేశం పేరు నేను ఎప్పుడూ వినలేదు. మీరు చెప్పింది నిజమైతే అదెక్కడుందో కూడా మీకు తెలియాలిగా అన్నాడు మొహాన గంటు పెట్టుకున్నట్టు. జరిగింది చెప్పాం, నమ్మితే నమ్మండి, లేకపోతే తేలిగ్గా తీసుకుని వెళ్ళిపోండి గంభీరంగా అంది నర్మద. అది కాదు మేడం, మన ప్రపంచంలో ఎక్కడ ఏముందో దాదాపు కనిపెట్టేశారు చరిత్రకారులు. అణువణువుని గురించి గ్రంథాలు రాశారు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి రత్నగర్భదేశం అన్న పేర్లు కథల్లో తప్ప వినలేదు. అందుకే కాస్త ఆశ్చర్యంగా ఉంది. జరిగింది మరి కాస్త వివరంగా చెప్తారా అన్నాడొక ఛానల్ రిపోర్టర్. సారీ, అదో చిత్రమైన అనుభవం, దాన్ని మీకు చెప్పలేను. చెప్పినా మీరు నమ్మరు. రవ్వంత చిరాగ్గా అంది నర్మద. ఓకే, పోనీ మీరు ఆ అగాధంలో పడిపోయాక ఏం జరిగిందో చెప్పండి. చెప్పానుగా, అతి ప్రయాసగా రత్నగర్భ అనే శిథిలా నగరానికి చేరుకున్నాను. అక్కడ నాకు ఈ స్వామీజీ కనిపించారు అసహనంగా అంది నర్మద. అది ఓకే, తిరిగి ఎలా వచ్చారు? రావడానికి ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది? ఇబ్బందిగా చూసింది నర్మద. చూడండి బాబు, ఆమె మనసు శరీరం కూడా బాగా అలిసిపోయాయి. దయచేసి మీరిప్పటికి వెళ్ళిపోండి. ఏమైనా వివరాలు చెప్పదలుచుకుంటే మేమే పిలిచి చెప్తాం అన్నాడు కబీరు వేడుకోలుగా. అది కాదు సార్, అసలు ప్లీజ్ లీవ్ హర్ ఎలోన్. చేతులు రెండూ జోడించాడు కబీరు. అదే మాట రమాకాంతరావు చెప్పడంతో తప్పనిసరిగా లేచారు విలేకరులు. ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం మాకే ముందుగా చెప్పండి అన్నారు ఎవరికి వారే. అలాగే అన్నట్లు తల పంకించాడు రమాకాంతరావు. నర్మద మొహం చూసిన ప్రియ, అక్క నువ్వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంది. అవునమ్మా, నువ్వెళ్ళి పడుకో, ఇక దేన్ని గురించి ఆలోచించకు అన్నాడు కబీర్. నర్మద మనసులో తెలియని హోరు మొదలైంది. వెళతాను, కానీ నాకు చెప్పకుండా మీరు కదలడానికి వీల్లేదు అంది సీరియస్గా. అలాగే నవ్వాడాయన. డాడీ, స్వామిని నేను ఇల్లు కదలనివ్వను, సరేనా అన్నాడు తండ్రి ఆమెను భావం గ్రహించి. నర్మద తృప్తిగా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది. అందరికీ రత్నగర్భదేశం గురించి, అక్కడి వారి అనుభవాల గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. అయితే ఆయన మొహంలోని గాంభీర్యాన్ని చూసి ఎవరూ అడగలేకపోయారు. మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోండి స్వామి, జరిగింది మర్చిపోయి ఇది మీ ఇల్లే అనుకోండి మనస్ఫూర్తిగా అన్నాడు రమాకాంతరావు. అలాగే అన్నట్లు లేచాడు అతను. తన కోసం కేటాయించిన గదిలోకి వెళ్ళి నిస్త్రాణగా మంచం మీద వాలిపోయాడు అతను. ఎంత వింతగా మాట్లాడినా చచ్చిపోయిందన్న నర్మద తిరిగి రావడం అందర్నీ ఆనందంలో ముంచేసింది. సాయంత్రం 4 అయిందో లేదో బంధుమిత్రులంతా ఊడిపడ్డారు, వేణారమలతో సహా. నర్మద బతికే ఉందటగా, వాటి వండర్ ఏది, ఓసారి దాన్ని చూస్తేనే గాని నాకు ఊపిరందదు అంటూ హడావిడి చేసింది వీణ. తను బాగా అప్సెట్ అయింది. సంవత్సరంగా తిండి సరైన నిద్ర లేకపోవటం వల్ల, టెన్షన్ వల్ల చిక్కిపోయింది. నీరసంగా ఉంటే రెస్ట్ తీసుకోమని మేమే బలవంతంగా పడుకోబెట్టాం అంది ప్రియ. అలాగా, అయితే డిస్టర్బ్ చేయకండి, మళ్ళీ వస్తాం నిరాశగా అంది వీణ. అక్కర్లేదు, నే బానే ఉన్నాను అంటూ వచ్చింది నర్మద. ఆమెను చూడగానే దుఃఖం వచ్చేసింది స్నేహితురాళ్ళకి. ఆమెను పట్టుకుని బావురుమన్నారు. నర్మదకి దుఃఖం వచ్చింది. తర్వాత ఒకరినొకరు ఓదార్చుకున్నారు. నీతో పాటు ఎవరో స్వామీజీ కూడా వచ్చారటగా, ఆయనేరి గొంతు తగ్గించి అడిగింది రమ. ఆయన స్వామీజీ కాదు, ప్రముఖ కబీర్ దాసు, నాలాగనే
ఆయన అక్కడ చిక్కుపడిపోయారు అంది నర్మద. కానీ ఆయన్ని స్వామీజీ అంటావట కదా, బారెడు గడ్డాలు మీసాలు కూడా ఉన్నాయట. నిజమే, కిందటి జన్మలో ఆయన పేరు యోగానంద స్వామి. అప్పుడు నేను అలాగే పిలిచేదాన్ని అంది నర్మద. బెత్తరపోయి మొహాలు చూసుకున్నారంతా. నిజమేనా? మహారాజు వంశానికి రాజగురువు ఆయన. మా శ్వేతన్న నేనన్నా పంచప్రాణాలాయనికి. ఆయన మా కోసం ఎన్నో పాటలు పడ్డారు తెలుసా. చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తన ధోరణిలో చెప్పుకుపోతోంది నర్మద. శ్రోతలకి మతిపోయినట్లు అనిపించింది. అలా నిలువు గుడ్లేసుకుని చూస్తుండిపోయారు. ప్రియ మాట మీద వేణ నర్మద మనసు బాగోలేదంటూ అందర్నీ పంపేసింది. నర్మద మనసు ఎందుకో గాయపడిందని గ్రహించి తను రమతో కలిసి వెళ్ళిపోయింది మళ్ళీ వస్తానని. వాళ్ళు వెళ్ళాక వాస్తవంలోకి వచ్చింది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక కూతురికి దగ్గరగా వచ్చి ఏమిటమ్మా ఇదంతా కంగారుగా అడిగింది సుభద్ర. ఈసారి ఏదీ దాచకుండా ఆమెకి గత జన్మ గురించి మొత్తం చెప్పింది నర్మద. అంటే ఆ ధనుంజయ్ ఈనాటి ధనుంజయే ఆనాటి నా శ్వేత. ఈయన ఆ జన్మలో మా కోసం ప్రాణాలనే త్యాగం చేసిన యోగానంద స్వామి అంటూ ఒక్క విషయము దాచకుండా అంతా చెప్పేసింది నర్మద. విస్తుపోయారు శ్రోతలు. అమ్మా, నేను పోయానని నాకెన్నో చేశారు, కానీ నేనిప్పుడు బతికొచ్చాను. ఓ కోరిక కోరతాను, తీరుస్తారా అంది నర్మద వేడుకోలుగా. తప్పకుండా. ఏమిటి తల్లి ఆ కోరిక? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది సుభద్ర. క్షణం మౌనంగా ఉండిపోయింది నర్మద. చెప్పమ్మా, నువ్వేం కావాలంటే అది చేస్తాం. ధనుంజయ్ కోసం ఇంకా గాలించమంటావా ఆతృతగా అడిగాడు రమాకాంతరావు. కాదు, గవర్నమెంట్ దగ్గర నుంచి అనుమతి తీసుకురావాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి అనుమత ఎందుకు? విస్మయంగా అడిగాడు తండ్రి. ఈస్ట్ రివర్ ఒడ్డున ఓ చిన్న కుటీరం నిర్మించుకోవడానికి. వాట్? అవును డాడీ, మీరు ఎలాగైనా పర్మిషన్ తీసుకురావాలి. అక్కడ ఓ కుటీరాన్ని ఏర్పరచుకుని నేను అక్కడే ఉండాలి. ఏ చోటైతే నా ధనుంజయ్ మునిగిపోయాడో అక్కడే నేను జీవించాలి. ఆ నీళ్లల్లోకి చూస్తూనే తుదిశ్వాస విడవాలి. ఇదే మీరు నాకు తీర్చాల్సిన కోరిక. నాకు తోడుగా ఈ స్వామీజీ ఉంటారు స్థిర స్వరంతో అంది నర్మద. ఆమె కోరిక విని వణికిపోయారంతా. ఏమిటమ్మా నీ పిచ్చి కోరిక? పోయిన ధనుంజయ్ కోసం నిండు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా అన్నాడు తండ్రి భారంగా. అక్క, అంత మాట అనొద్దక్క, నీకు దండం పెడతాను. ధనుంజయ్ని ఎప్పుడు అసహించుకున్నట్టే ఇప్పుడు అసహించుకో. అతను నిన్ను అల్లరి పెట్టాడు, ఏడిపించాడు, అది గుర్తు తెచ్చుకో. అది అతని తొందరపాటు వల్ల, ఆలోచనారహిత వల్ల పోయాడే కానీ నీ మూలంగా పోలేదు. అందుకే నీ గత జన్మని తుడిచిపెట్టి మామూలు మా అక్కలా ఉండు అంటూ ఆమె కాళ్ల మీద పడి ఏడ్చింది ప్రియ. తల్లి నౌకర్లు కూడా అనేక విధాలుగా బతిమాలారు. విషయం విన్న వేణ వాళ్లంతా వచ్చి ఎన్నో రకాలుగా నచ్చజెప్పాలని చూశారు. ఫలితం శూన్యం. నర్మద తన పట్టు విడవలేదు. పోనీ మీరైనా చెప్పండి స్వామి అంది సుభద్ర దీనంగా కబీర్ కేసు చూస్తూ. లేదు, స్వామి చెప్పినా వినను. నా ధనుంజయ్ రాక కోసం జీవితాంతం చూస్తాను. రాడని తెలిసినా ఆర్తిగా నిరీక్షిస్తాను. చివరికి అక్కడే కన్ను మూస్తాను. నా నిర్ణయానికి తిరుగులేదు అంది నర్మద. మీరేం భయపడకండి లాయర్ గారు. మీ అమ్మాయిని నా కన్నబిడ్డలా చూసుకుంటాను. ఆమెకు నీడలా తోడుంటాను. ఆమె మాట కాదనకండి శాంత గంభీర స్వరంతో అన్నాడు కబీర్. గత్యంతరం లేక రమాకాంతరావు తన పరపతితో సంబంధిత అధికారుల్ని కలిశాడు. అప్పటికే నగరమంతా వ్యాపించిపోయింది. అగాధంలో పడిన నర్మద బతికొచ్చిందని, గత జన్మ తాలూకు జ్ఞాపకాలను గురించి చెప్తోందని జనం తండోపతండాలుగా వచ్చారామెను చూడ్డానికి. అందరికీ సున్నితంగా చెప్పి పంపేశారు ప్రియా సుభద్రలు. పాత చరిత్ర తెలియడం వల్లనైతేనేమి, నర్మద బాధ అర్థం చేసుకోవడం వల్లనైతేనేమి, అదీగాక రమాకాంతరావుకున్న పరపతి వల్లనైతేనేమి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అయితే ఈస్ట్ రివర్ దగ్గరున్న ఇనుప కంచె దాటకూడదు. దానికి యువతల వైపే నివసించాలి. దానికే ఆనందంగా అంగీకరించింది నర్మద. ఏటికి అవతలగా ఓ మంచి ప్రదేశంలో చక్కని మునివాటిక లాంటిది తయారైంది. దాని పరిసరాలన్నింటినీ అందమైన పూదోట ఆక్రమించింది. ఓ శుభముహూర్తాన నర్మద, కబీరు ఆ కుటీరంలోకి గృహప్రవేశం చేశారు. నర్మద కోరిక మేరకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ఏడుస్తూనే. నెలకోసారి కన్నా చూడ్డానికి రాకూడదన్న ఆమె మాటల్ని వారిని గాయపరిచాయి. నర్మద మాత్రం ఆనందంతో పొంగిపోయింది. పసిపిల్లలా కబీరు చేతులు పట్టుకుని డాన్స్ చేసింది. ధనుంజయ్ దూకిన చోటు చూసి కంటతడి పెట్టుకుంది. నీళ్లల్లోకి చూస్తూ, శ్వేత, నీ రాక కోసం ఎదురు చూస్తా, నీ రాక కోసం కడదాకా ఎదురు చూస్తూనే ఉంటా అని ఎలుగెత్తి అరిచింది. జవాబుగా రథి, నా రథి అన్న ధనుంజయ్ మాటలు వింటున్నట్లు తన్మయత్వంలో పడిపోయింది.
అన్ని ఆవేదనని చూస్తుంటే కబీర్ కళ్ళు చెమ్మగిల్లేవి. అయినా ఆశ్రమంలో వాల్మీకి సీతమ్మను చూసుకుంటున్నట్లు చూసుకుంటాడు ఆమెను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏటి ఒడ్డుకు వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేది నర్మద. వెళుతున్నప్పుడల్లా జాగ్రత్త తల్లి, నీళ్లకు దగ్గరగా వెళ్లకు అంటూ హెచ్చరించేవాడతను. ఆమె నవ్వేది. ఈ రథి అంత తొందరగా పోదు స్వామి అనేది నిర్లిప్తంగా. ఆయన మనసు బాధతో మూలిగేది. నీళ్లలోకి చూస్తున్నంతసేపు ధనుంజయ్ నీళ్లలో తేలుతూ తనకేసి వస్తున్నట్లు, రథి రథి అని ఆర్తిగా పిలుస్తున్నట్లు అనిపించేది నర్మదకి. ఒక్కోసారైతే స్వామి ఇవాళ ధనుంజయ్ నన్నెంత పెద్దగా పరిసరాలు ప్రతిధ్వనించేలా పిలిచాడనుకుంటున్నారు అంటూ చెప్పేది. కాలం గడిచే కొద్దీ నర్మద మామూలు మనిషి అవుతుందనుకున్న కబీరు ఆశ నిరాశ అయింది. రోజురోజుకి మరీ పిచ్చిదానిలా తయారవడాన్ని ఆయన సహించలేకపోతున్నాడు. అన్నట్టు వాళ్ళ ధనుంజయ్ ఎంత చక్కగా పిలిచాడో తెలుసా స్వామి? అచ్చం మన శ్వేతలాగే డ్రెస్ చేసుకుని నీళ్లలో హంసలాగా అలా అలా వస్తూ నాకేసి చూస్తూ నవ్వాడు. చేతులు చాచి రమ్మంటున్నట్టు ఆహ్వానించాడు అంది ఓ రోజు పొద్దున్నే ఏటి ఒడ్డు నుండి వస్తూ. కబీరు గుండె ఆగినట్లయింది. నిన్ను రమ్మని ఆహ్వానించాడా అన్నాడు అప్రయత్నంగా. అవును స్వామి, నాకు స్పష్టంగా కనిపించింది. మరి నువ్వేమన్నావు వణుకుతున్న గొంతుతో అన్నాడు కబీరు. వెళదామని అనిపించింది. రది, కంగారు పడకండి స్వామి, నేను వెళ్ళను. వెళ్లేదాన్నైతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, కానీ నా కోసం అతనే రావాలి, అందుకే నువ్వేరా అంటూ అరిచాను. నవ్వింది నర్మద. కబీర్ గుండె ఒక్కసారిగా చల్లబడినట్లయింది. ఒళ్ళంతా నీరసం ఆవగించేసింది. ఒక్క మాట చెప్తాను, వింటావా నర్మదా అన్నాడు ఆయన. ఏమిటి స్వామి? ఏమిటి? రది అని పిలిచేవారు ఇప్పుడు నర్మదా అంటున్నారు అంది నవ్వుతూ నర్మద. ఇప్పుడు నువ్వు ఎదురు చూసేది శ్వేత కోసమా ధనుంజయ్ కోసమా? ధనుంజయ్గా పుట్టిన శ్వేత కోసం. నువ్వు ఎదురు చూసేది ధనుంజయ. నువ్వు ధనుంజయ్ కోసమేగా ఎదురు చూసేది? అవును స్వామి, ఈ సంగతి మీకు తెలుసు. అంటే ధనుంజయ్ బతికున్నాడని, ఏనాటికైనా నీ కోసం వస్తాడనే నీ నమ్మకం. మీకు మాత్రం లేదా ఆ నమ్మకం? సూటిగా అడిగేసింది నర్మద. క్షణం తికమకపడ్డాడు కబీరు. తర్వాత ఉంది, అతను తప్పకుండా వస్తాడు, కానీ అతను బతికుంటేగా వచ్చేది. స్వామి కంగారు పడకు, అతనెక్కడో బతికుండే ఉంటాడు. అతని రాక కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు, అవునా? అవును. బతికున్న వాళ్ళు నీళ్లల్లో తేలుతూనో గాల్లో ఎగురుతూనో కనిపించరుగా. అగాధం లాంటి ఈస్ట్ రివర్లో నిల్చుని నిన్ను రమ్మని ఆహ్వానించరుగా. ఆమెకేసి పరిశీలనగా చూస్తూ అన్నాడు కబీరు. ఆమె మొహం వెలవెలాబోయింది. అంటే నా ధనుంజయ్ బతికిలేడంటారా అంది గద్గద స్వరంతో. అలా అని నేను అనడం లేదు. నువ్వు ధనుంజయ్ కోసం అలా ఎదురు చూస్తూ ఉండు, అంతేగాని ఏదేదో ఊహించుకుని ప్రమాదాలు కొని తెచ్చుకోకు. అతని మాటలకు అర్థం గ్రహించిందామె. నిజమే స్వామి, నాది భ్రమే, కానీ ఎందుకో ఏరు దగ్గరికి వెళ్ళగానే ధనుంజయ రూపమే కనిపిస్తుంది, అతని పిలిపే వినిపిస్తుంది. నా భ్రమేమో అని చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడవసాగింది. అతని మనసు కరిగిపోయింది. నీకెలా తృప్తిగా ఉంటే అలా అనుకో, కానీ భ్రమని నిజం అనుకుని ధనుంజయని చేరాలని మాత్రం ప్రయత్నించుకో అన్నాడు అనునయంగా. ఆమె మౌనంగా కూర్చుండిపోయింది. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ఆమె నిరీక్షణ ఆగలేదు. భ్రమల్లోనే ధనుంజయని చూస్తూ అతని పిలుపులు వింటూ బతుకుతోంది. ఆమెను గురించి తెలిసిన వారు బాధగా నిట్టూరుస్తున్నారు. నాన్న ఆమె ఈస్ట్ రివర్లో దూకేస్తోందో అన్న భయం కూడా వారిని వణికించేస్తుంది. నర్మదకు కూడా నిరాశ ఆవరించేస్తుంది. ఆ రోజు ఎప్పట్లా చిరుచీకట్లు వేడకుండానే లేచి కాఫీ కలిపి కబీరుకిచ్చి తను తాగి ఏటికేసి బయలుదేరింది. ఈరోజు ఇంత పెందలాడే వెళుతున్నావేమిటి తల్లి అన్నాడు కబీరు ఆశ్చర్యంగా. ఏమిటో స్వామి, కాసేపు అక్కడే గడపాలనుంది. రాత్రి కల్లో ధనుంజయ్ కనిపించాడు. మనసు ఆగడం లేదు. అక్కడికి వెళితే అతని మాట రూపం కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి అంటూ ఏటి ఒడ్డికేసి నడిచింది. ఆమె మనసంతా ఎందుకో ఆ రోజు కలవరంగా ఉంది. తూలుతున్నట్లుగా వెళ్లి నది ఒడ్డున కూర్చుని నీళ్లలోకి చూడసాగింది. ధనుంజయ్ అలల మీద తేలుతూ ఆహ్వానిస్తున్నాడు. రథీ అన్నాడు మృదువుగా. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. రథీ రథీ డియర్ గుసగుసగా వినిపిస్తున్నాయి ధనుంజయ్ మాటలు. మరింత దుఃఖం వచ్చేస్తుంది. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను ధను, కానీ నువ్వు రావు, అందుకే నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను అంటూ ఏడుస్తుంది. అవసరం లేదు రది, నీ కోసం నేనే వచ్చేశాను. ఆమె చెవిలో గుసగుసగా వినిపించాయి ఆ మాటలు. నువ్వు రావు, అదంతా నా భ్రమ బావురుమంటోంది నర్మద. భ్రమ కాదు, ఓసారి ఇలా చూడు. సున్నితంగా రెండు చేతులు ఆమె మొహాన్ని తనకేసి తిప్పుకుంటున్నాయి. రుళ్ళిపడి కళ్ళు తెరిచింది నర్మద. ఆమె విశాల నేత్రాలు మరింత విశాలమయ్యాయి. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ ధనుంజయ్. ధను అందామె గబాలన లేచి. అవును, నీ ధనుంజయ్నే. నీ కోసం మృత్యువును జయించి వచ్చేశాను.
ఇప్పుడైనా నమ్ముతావా నాది నిజమైన ప్రేమే అని? ఆమెను పదవు పట్టుకుంటూ అన్నాడు అతను. ఆమె ఒళ్ళు జల్లుమంది. నో, ఇది భ్రమ కాదు, నా ధనుంజయ్ నా కోసం వచ్చేశాడు అంటూ అతని గుండెల మీద వాలిపోయి బావురుమంది. అతను ఆమెను ఆర్తిగా గుండెలకు హత్తుకున్నాడు. ఆనాటి నర్మద ప్రవర్తన వింతగా అనిపించి కీడును శంకించిన కబీరు ఆ దృశ్యాన్ని చూసి ప్రతిమలా అయిపోయాడు. తరువాత ఆనందంతో పొంగిపోయాడు. ధనుంజయ్ ముమ్మూర్తుల ఆనాటి శ్వేతలాగే ఉన్నాడు. నాయనా శ్వేత అనబోయి వారి తన్మయత్వానికి భంగం కలిగించటం ఇష్టం లేక యువకుళ్ళ కుటీరంలోకి పరిగెత్తికెళ్లి దైవం ముందు మోకరిల్లాడు. భగవంతుడా, నువ్వున్నావు. తన ప్రియుడు వస్తాడని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నా తల్లి నిరీక్షణ ఫలించింది. ఇక నేనేమైపోయినా పర్వాలేదు అన్నాడు వణుకుతున్న స్వరంతో. అప్పుడే, స్వామి, ఎవరొచ్చారో చూడండి. మన శ్వేత నా కోసం ధనుంజయ్గా వచ్చేశాడు. మీ మాట నిజమైంది స్వామి. పసిపిల్లలా ధనుంజయ్ చేయి పట్టుకుని లాక్కొచ్చి కబీర్ ముందు నిలబెడుతూ అంది నర్మద. ఆమె మొహంలోని ఆనందాన్ని, సంతోషాన్ని వర్ణించటానికి మాటలు లేవు, పదాలు చాలవు. ఇది భ్రమ కాదు స్వామి, నిజంగా ధనుంజయ్ వచ్చేశాడు చూడండి, పొంగిపోతూ అంది నర్మద. అవునమ్మా, నాకు తెలుసు నీ నిరీక్షణ ఫలిస్తుందని అన్నాడు కబీరు చెమరుస్తున్న కళ్ళతో. నర్మద పసిపిల్లలా చిందులు వేసింది. కబీర్ ఎదురుగానే ధనుంజయ్ని చుట్టేసి నుదుట చుంబించింది. అతని నడుం చుట్టూ చెయ్యి వేసి స్టెప్స్ వేసింది. అసలు తనేం చేస్తుందో తనకే తెలియనంతగా తన్మయావస్థలో పడిపోయింది. రది, ముందు అతనికి కాస్త కాఫీ ఇవ్వు తల్లి, కబీరు సన్నగా నవ్వుతూ అన్నాడు. అప్పుడు ఆమె స్పృహలోకొచ్చింది. ధనుంజయ్ తిరిగి రావడం ఆమెలో ఆరిపోతున్న జీవాన్ని తిరిగి ప్రజ్వలింపజేసినట్లయింది. తరువాత ధనుంజయ్ తానెలా బతికి బయటపడింది చెప్పాడు. అతను ప్రవాహంలో పడగానే మరో పెద్ద వృక్షం కూలి పల్లానికి సాగింది. అతి ప్రయాసగా ఆ వృక్షంపైకి చేరుకున్న తను చాలా దూరం కొట్టుకుపోయాడు. ఇంకా ప్రాణాల మీద ఆశ వదులుకున్న క్షణంలో ఈస్ట్ నది మీదగా ఏదో హెలికాప్టర్ వెళ్తూ అతన్ని చూసి నానా అవస్థపడి అతన్ని కాపాడగలిగారు. అయితే అలసట వల్ల, రోజుల తరబడి ఆహారం లేనందువల్ల, టెన్షన్ వల్ల, బతికి బయటపడ్డానన్న ఆనందం వల్ల స్పృహ కోల్పోయాడు. కొన్నాళ్ల తర్వాత స్పృహ వచ్చినా గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. వారం రోజుల కిందట అతనికి హఠాత్తుగా గతం గుర్తొచ్చింది. వచ్చి రాగానే తనను ఆదుకొని తనకు ఆశ్రయం కల్పించిన వారితో విషయం చెప్పాడు. వారు అతన్ని గమ్యానికి చేర్చారు. ఇది జరిగింది. నిజంగా ఈ రోజుల్లో కూడా అంతటి దయామయులున్నారా నాయనా? మనసులోనే వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నాడు కబీరు. ఉన్నారనడానికి నేనే సాక్ష్యం స్వామి, లేకపోతే ఈస్ట్ నదిలో దూకిన నేను తిరిగి రావడమేమిటి అన్నాడు ధనుంజయ్. ఎందుకు రావు? నీ రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తుంటే నవ్వింది నర్మద. ఆ రాత్రి ధనుంజయ్ ఒళ్ళో పడుకుని జరిగినదంతా చెప్తోంది నర్మద. చిత్రంగా అతనికి గత జన్మంతా గుర్తొచ్చింది. చూశావా, మనది జన్మజన్మల బంధం. నాకు తెలియకుండానే నీకు దగ్గరయ్యాను, నిన్ను ఆరాధించాను, రథి అని పిలుచుకున్నాను. ఆమె పెదవుల్ని ముద్దాడుతూ అన్నాడు ధనుంజయ్. ఆమె మధురంగా నవ్వింది. అప్పుడే కబీర్ పిలిచాడు మెల్లగా. ఏమిటి స్వామి అంటూ ఒక్క అంగలో అతని దగ్గరకొచ్చింది నర్మద. ఇక నాకు సెలవిస్తావా తల్లి అన్నాడు ఆయన పడుకునే. సెలవా? ఎక్కడికి వెళ్తారు స్వామి? ఆతృతగా అడిగింది నర్మద. మరో జన్మ. ఎక్కడికి స్వామి? మళ్ళీ అడిగింది. అవునమ్మా, ఈ ముసలి ప్రాణం ఈ సమయం కోసమే ఈ బొందిలో నిలిచి ఉంది. ఇక నిలవదు. ఎందుకంటే నీకు బిడ్డగా పుట్టాలిగా. తడి కళ్లతోనే నవ్వాడు కబీరు. ఆమె హడలిపోయింది. ఇంతలో ధనుంజయ్ వచ్చి అతని పల్సు చూశాడు. అతని కళ్ళు వింతగా ముడుచుకుంటున్నాయి. కబీరు ఆఖరి గడియల్లో ఉన్నాడని అతనికి అర్థమైపోయింది. నానాజీ అన్నాడు మెల్లగా అతని తల నిమురుతూ. మూసుకుపోతున్న కనురెప్పల్ని విప్పి చూస్తూ శ్వేత అన్నాడు కబీరు. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం నానాజీ. అతనికి దుఃఖం వచ్చేసింది. కబీరు కళ్ళు తళుక్కుమన్నాయి. తప్పకుండా వస్తాను శ్వేత. మీకు కొడుకుగా పుడతాను, మీ చేతుల్లో పెరుగుతాను, ఈ అమర మధుర ప్రేమికుల పంటనై మురిసిపోతాను అంటూ సన్నగా నవ్వాడు. నవ్విన ఆ పెదవులు అలాగే ఉండిపోయాయి. నానాజీ బావురుమన్నాడు ధనుంజయ్. స్వామికి ఏమైంది ధను? అయోమయంగా అడుగుతోంది నర్మద. నానాజీ వెళ్ళిపోయాడు. మన బిడ్డగా పుట్టడం కోసం ఈ శరీరాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాడు రది. ఆమెను పట్టుకొని మరోసారి బావురుమన్నాడు ధనుంజయ్. బాబా మాటలకు అర్థం తెలిసిన నర్మద అతని మీద పడి ఏడవసాగింది. తో పాటు ప్రకృతి భోరుమన్నట్లుగా హఠాత్తుగా ఆకాశం నిండా మేఘాలు కమ్మి చినుకులతో మొదలై అది కుంభవృష్టిగా మారిపోయింది. జీవం లేని కబీరు మొహం మాత్రం నవ్వుతూనే ఉండిపోయింది.
5 అంతస్తుల వైఎస్ హాస్పిటల్ జనంతో కిటకిటలాడిపోతుంది. స్టార్ హోటల్లా ఉన్న ఆ హాస్పిటల్ క్యారిడర్లోనూ స్వచ్ఛతకి మారుపేరులా తెల్లని బట్టలతో మెడల్లో చెత్తులతో హడావిడిగా తిరుగుతున్న డాక్టర్లు, సిస్టర్స్ హడావిడికి అంతే లేదు. అయినా అంతటా నిశ్శబ్దంగానూ నీటుగానూ ఉంది. పేషెంట్స్ తాలూకు వ్యక్తులు హడావిడిగాను, ఆందోళనగాను, అసహనంగాను ఒకచోట నిల్చోలేనట్లు కిందికి పైకి తిరుగుతున్నారు. తలోమూల నుంచి ఏదో ఓ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అప్పుడే ప్రియ ఆదుర్దాగా ఫోన్ చేసింది. హలో, వైఎస్ హాస్పిటల్? మృదు మధురంగా అడిగింది రిసెప్షన్. హలో, డాక్టర్ ధనుంజయ్ గారు కావాలి అంది ప్రియ గొంతులో ఏదో ఆందోళన. ఎండి గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. మీరెవరు మేడం? వినయంగా అడిగింది రిసెప్షనిస్ట్. పోనీ డాక్టర్ రణధీర్ గారున్నారా? ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండానే అంది ప్రియ. ఆయన థియేటర్లో ఉన్నారు. మీ పేరు, ఫోన్ నంబర్ చెప్పండి, వాళ్ళు బయటికి రాగానే చెప్తాను అంది రిసెప్షనిస్ట్. నా పేరు ప్రియ, డాక్టర్ రణధీర్ గారి భార్యని రవంత విసుగ్గా అంది ప్రియ. ఓ సారీ మేడం, మీ గొంతు గుర్తుపట్టలేకపోయాను. ఆయన బయటికి రాగానే ఇదిగో ఎండి గారు వచ్చేశారు అంది రిసెప్షనిస్ట్ దూరంగా కనిపించిన ధనుంజయ్ను చూస్తూ. ఎవరు అన్నాడు అతను. ప్రియ గారు. ప్రియా ఒక్క అంగ వచ్చి ఫోన్ తీసుకున్నాడు ధనుంజయ్. హలో బావా. ప్రియ గొంతులో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. ఏమిటి ప్రియా? ఆతృతగా అడిగాడు ధనుంజయ్ ఆమె గొంతులోని కంగారును గుర్తించి. బావా, అక్క. ఆమెకి మాట రావడం లేదు. ధనుంజయ్ గుండె దడదడలాడింది. ఏమిటి, అక్కకేమైంది అరిచినట్లుగా అన్నాడు. ఓసారి నువ్వు రా బావా, అసలు ఏమైంది? ప్లీజ్ వెంటనే బయలుదేరి వచ్చేయి అంటూ ఫోన్ పెట్టేసింది ప్రియ. ఏమిటి అన్నయ్య అంటూ వచ్చాడు ప్రియ భర్త అయిన డాక్టర్ రణధీర్. అతను ధనుంజయ్ పెట్టిన హాస్పిటల్లోనే కార్డియాలజిస్టుగా ఉంటున్నాడు. తెలియదుదేరా, ఓసారి ఇంటికి వెళ్ళొస్తాను, పేషెంట్ని నువ్వు చూసుకో అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు ధనుంజయ్. అంతవరకు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ఆన్ చేసి ఇంటికి ట్రై చేశాడు. నో రెస్పాన్స్. దాంతో అతనికి మరింత కంగారు వచ్చింది. ఆగమేఘాల మీద ఇల్లు చేరుకున్నాడు. ఎలాంటి దృశ్యాన్ని చూడాల్సి వస్తుందో అని అడలిపోతూనే ఇంట్లోకి అడుగు పెడుతుంటే తమ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ సౌదామిని బయటకొస్తూ కనిపించింది. కంగ్రాట్స్ సార్, మీరు తండ్రి కాబోతున్నారు, చిరునవ్వుతో అంది సౌదామిని. థ్యాంక్స్. తనకెలా ఉంది? ఆదుర్దాగా అడిగాడు ధనుంజయ్. షీఈజ్ ఆల్ రైట్. అసలు అక్క గురించిన వివరాలు నే చెప్తాను డాక్టర్, మీరు ఇల్లండి అంది ప్రియ వస్తూ. సౌదామిని అందరికీ మరోసారి చెప్పి వెళ్ళిపోయింది. ఏమిటి ప్రియా ఇదంతా? కాస్త విసుగ్గా అన్నాడు ధనుంజయ్. ఆహా, నా మొహం ఏముంది, నేను ఒకటి చేద్దామనుకుంటే మరొకటైంది నిరాశగా అంది ప్రియ. ఏం చేద్దామనుకున్నావు? ఎందుకులే, అంతా డాక్టర్ చెప్పేసిందిగా, మరి నువ్వేం చెప్పాలనుకున్నావు నవ్వుతూ అన్నాడు ధనుంజయ్. నేను కాదు, ఎంచక్క సినిమాల్లోలా అక్క సిగ్గుపడుతూ మీకో శుభవార్త అనాలి. అప్పుడు నువ్వు ఏమిటి కలొచ్చిందా, డాడీ ఏమైనా క్రిటికల్ కేసు గెలిచారా అని అమాయకంగా అడగాలి. అప్పుడు అక్క నీ చెవిలో గుసగుసగా విషయం చెప్పాలి. నువ్వు విపరీతంగా ఆశ్చర్యపడిపోయి ఆపై ఆనందపడిపోయి అక్కని అమాంతం ఎత్తుకుని గిరగిరా తిప్పేయాలి. నేను ఇన్ని ఊహించుకుని నిన్ను పిలిపిస్తే విషయం గుమ్మంలోనే చెప్పేసింది డాక్టర్. పసిపిల్లలా బొంగమూతి పెట్టింది ప్రియ. ఈసారి ధనుంజయ్ పకపక నవ్వేశాడు. పిచ్చి ప్రియ, ఇది సినిమా కాదు, జీవితం. అయినా ఈ విషయం నాకు కొత్తగా ఇంకొకళ్ళు చెప్పేదేమిటి అన్నాడు నవ్వుతూనే. అంటే ఇది నీకు ముందుగానే తెలుసా? విస్మయంగా అంది ప్రియ. నాకన్నా ముందు పెళ్ళయిందానివి, పిల్లకి తల్లయిందానివి. 3 నెలలు నిండాక నువ్వు చెప్తే గాని మీ ఆయనకి విషయం తెలిసిందో తెలియలేదో బాగా గుర్తు చేసుకో అల్లరిగా అన్నాడు ధనుంజయ్. ఈసారి ప్రియ తెగ సిగ్గుపడిపోయి, పో బావా, మీ డాక్టర్లతో వచ్చిన చిక్కే ఇది అంటూ అక్కడి నుంచి పారిపోయింది. చూడు ధనుంజయ, చిన్నప్పుడు ఇది పిల్లికోనలా ఉండేది, ఇప్పుడు ఎంత గడుసుదయిందో. ముందు నువ్వు వెళ్ళి నర్మదను చూసిరా నాయనా అంది సుభద్ర కూతురు వెళ్లిన వైపు మురిపంగా చూస్తూ. ధనుంజయ్ నర్మదకి దగ్గరగా వెళ్ళాడు. అతన్ని చూడగానే ఆమె కళ్ళు వాలిపోయాయి. ఏమిటి కొత్తగా సిగ్గుపడుతున్నావు? ఈ విషయం మనకి ఇప్పుడే తెలిసినట్లు ఆమె పక్కనే కూర్చుని పెదవుల మీద సున్నితంగా వేలితో రాస్తూ అన్నాడు ధనుంజయ్. నాకేం సిగ్గులేదు, అయినా నిన్ను చూసి నాకు సిగ్గేమిటి? ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిసిందని కాస్త సిగ్గుగా ఉంది అంతే నవ్వేస్తూ అంది నర్మద. సరి విషయం ఆంటీ వాళ్ళందరికీ తెలిసిపోయిందిగా, ఇక నిన్ను కింద అడుగు పెట్టనివ్వరు నవ్వుతూ అన్నాడు ధనుంజయ్. నిజమే, ఈ ప్రియ కూడా ఉందేమో, నాకు మంచమే శరణ్యం చెల్లెల్ని ముందుగా విసుక్కుంటూ అంది నర్మద. వద్దొద్దు, అలా అయితే నీకు పుట్టేది మామూలు బిడ్డ కాదు, భీమసేనుడు. మితంగా తిని చక్కని వ్యాయామం చేయి, అప్పుడు పండంటి బాబో బంగారు ప్రతిమ లాంటి పాపో పుడతారు అన్నాడు అతను కంగారు నటిస్తూ. ఇప్పుడు అతను భార్యను నర్మద అని పిలుస్తున్నాడు. నాకు తెలుసు, నాకు బాబే పుడతాడు అంది నర్మద.
తన మాటకి ఇంక తిరుగులేదన్నట్టు. ఏమిటంత నమ్మకం? కవ్విస్తున్నట్లుగా అన్నాడు అతను. స్వామి మాట ఇచ్చారుగా, తుళ్ళిపడ్డాడు ధనుంజయ్. అవును, నువ్వు స్వామిని మర్చిపోకుండా మీ హాస్పిటల్కి వైఎస్ఆర్ హాస్పిటల్ అని పెట్టావుగా. నేను ఆయనకు జన్మనే ఇస్తాను, గర్వంగా అంది నర్మద. ఆలోచనలో పడిపోయాడు ధనుంజయ్. నర్మద అన్నట్లుగానే మగపిల్లవాడే పుట్టాడు. బొద్దుగా ముద్దుగా ఉన్న కొడుకును చూసుకుని మురిసిపోతోంది నర్మద. నీకు తమ్ముడు పుట్టాడే బాను అంటూ కూతురికి పసివాణ్ణి చూపిస్తూ పొంగిపోయింది ప్రియ. ఇంకా అమ్మమ్మ తాతయ్యల ఆనందానికి హద్దులేదు. బారసాలకి పెళ్ళంత హడావిడి చేశాడు రమాకాంతరావు. ఇదిగో ముందే చెప్తున్నా, నీకు ఏ పేరు పెడితే ఆ పేరు నచ్చదు. నీ కొడుక్కి నీకు నచ్చిన పేరే సెలెక్ట్ చేసుకో, పాత సంఘటనని గుర్తు చేస్తూ అల్లరిగా అన్నాడు ధనుంజయ్ భార్యతో. యోగానంద్ ఠకీమని అంది నర్మద. యోగానంద బాగాలేదు, ఎంచక్క హృతిక్ అనో నాగార్జున అనో పెట్టు, సినిమా పిచ్చి ఉన్న ప్రియ ఉత్సాహంగా అంది. అది కాదే నర్మద, ప్రియకి ఎలాగూ ఆడపిల్ల పుట్టింది, అందుకే దాని ఇష్ట ప్రకారం భానుప్రియ అని పేరు పెట్టుకుంది. నీకు మగబిడ్డ పుట్టాడుగా, ఎంచక్క నాన్నగారి పేరు పెట్టవే, తాత అంత గొప్ప లాయర్ అవుతాడు, భర్త కేసి ప్రేమగా చూస్తూ అంది సుభద్ర. లేదమ్మా, యోగానంద్ పేరే బాగుంది అంది నర్మద. ఇదంతా గత జన్మ తాలూకు జ్ఞాపకాల నుంచి బయటపడడం లేదు, విసుక్కుంది వేణ. నయం, స్వామి అని పెడతాననలేదు, నవ్వింది రమ. ధనుంజయ్ భార్యకేసి పరిశీలనగా చూశాడు. ఏమో, నేను అలాగే పిలుస్తానేమో. నర్మద కూడా నవ్వింది. ఎంతకీ పేరేమిటో తేల్చి చెప్పండి బాబు. వాళ్ళ సంభాషణ అంతా వింటున్న పురోహితుడు మనసులో చిరాకు పడుతూనే పైకి నవ్వుతూ అడిగాడు. ఏముంది బాబు, బాబు పేరు యోగానంద్ అని అందరం ఏకాగ్రీవంగా నిర్ణయించేశాం. పళ్ళెంలో బియ్యంలో ఉంగరం పెట్టి ఆ పేరే రాయండి అన్నారు రమాకాంతరావు గారు. వ్యవహార నామం రాసేయండి నాయనా, ఉత్సాహంగా అన్నాడు పురోహితుడు. ధనుంజయ్ బియ్యంలో రాయిపోతుంటే క్షణం ఆగండి ధనుంజయ్ అంది వీణ గంభీరంగా. అందరూ వింతగా చూశారు ఆమెకేసి. బాబు పేరు యోగానంద్ అన్నంత వరకు ఓకే, కానీ రేపటి నుంచి ఈవిడ గారు వాడిని స్వామి గీమి అని పిలిస్తే మాత్రం ఊరుకోం అంది సీరియస్గా. అందరూ నవ్వేశారు. బియ్యంలో పేరు రాసేశాడు ధనుంజయ్. బారసాల వేడుకలు ఘనంగా జరిగాయి. 2 కూతుళ్ళు 2 అల్లుళ్ళు తమ ఇంట్లోనే ఉంటూ మనవణ్ణి మనవరాల్ని అందించేసరికి రమాకాంతరావు దంపతుల ఆనందానికి అవధులే లేవు. ఆ రాత్రి బాబుకి దిష్టి తీసి పడుకోబెట్టి పక్క మీదకి చేరారు నర్మద ధనుంజయ్. అరగంట తర్వాతంతా నిద్రలోకి జారిపోయాడు ధనుంజయ్. నర్మద మాత్రం ఏదో నవలు చదువుకుంటూ పడుకుంది. రధి మెల్లగా వినిపించిందో చిన్ని స్వరం. తుళ్ళిపడింది నర్మద. కంగారుగా భర్తను లేపి, ధను, నువ్వు నన్ను రధి అని పిలిచావా అడిగింది. నేను నిన్న నా పేరుతో పిలవడం మానేసి ఎన్నాళ్ళయింది నర్మద, కలొచ్చిందా ఆవులిస్తూ అన్నాడు అతను. లేదు ధనుంజయ్, ఎవరో పిలిచారు అంటూ ఆమె గదంతా కలిగి తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. అతను చూశాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. నీదంతా భ్రమ, మళ్ళీ నీకు గత జన్మ గుర్తొచ్చినట్లుంది నవ్వుతూ అన్నాడు అతను. ఆమె అయోమయంగా చూసింది. ఆ అయోమయంలోంచి తేరుకోకముందే రథి అన్న పిలుపు ఉయ్యాల్లోంచి వినిపించి ఒక్క అంగలో 2 బాబు దగ్గరకు పరిగెత్తారు. వాడు నిద్రపోవడం లేదు, కళ్ళు విశాలం చేసుకుని మరీ చూస్తున్నాడు తల్లిదండ్రుల కేసి. శ్వేత, ఈసారి ముద్దుగా అన్నాడు బాబు. క్షణం బిగుసుకుపోయారిద్దరు. రథి, శ్వేత అంటూ కిలకిలా నవ్వాడు బాబు. ఒళ్ళు జలధరించింది నర్మదకి ధనుంజయ్కి కూడా. అది ఆనందం వల్లో విస్మయం వల్లో చెప్పడం కష్టం. తేరుకుని కొడుక్కేసి భయంగా చూశారు వాళ్ళు. చిన్నగా నవ్వుతూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. శుభం. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.